సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సాయినాథుడి అనుగ్రహంతో ఆశీర్వాదంతో మళ్ళీ ఒక అందమైన అద్భుతమైన ఆనందకరమైన రోజును మనందరికీ ప్రసాదంగా ఇచ్చి ఈ శనివారం సాయంకాలం తన భజనలో తన స్మరణలో ఉంచుకుంటున్న సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. గత వారం 21వ అధ్యాయం చెప్పుకుంటూ ఉన్నాం గత 2-3 వారాలుగా. ఆ 21వ అధ్యాయంలోనే అనంతరావు పాటన్కర్ ఉదంతం చెప్పుకుంటూ ఉన్నాం. దైవ అనుగ్రహం గుర్రం అయితే అది వేసిన 9 లతలు నవవిధ భక్తులు. వ్యాపారస్తుడు తన కార్యంలో ఎలా తత్పరుడై ఉంటాడో అలా మనం కూడా ఈ ఆధ్యాత్మికతలో తత్పరులై ఉండి ఆ 9 లతలను మూట కట్టుకొని తద్వారా చిత్త ఏకాగ్రతను పొందాలి అని బాబావారు చెప్పిన మాటను మనం గత వారం చెప్పుకోవడం జరిగింది. ఆ 9 లద్దలు కూడా నవవిధ భక్తులకి సంకేతం అని చెప్పుకున్నాం. ఆ నవవిధ భక్తులు ఏమిటో మనందరికీ తెలుసు. అవి భక్తి మార్గాలు కాదు, అవి మెట్లని కూడా చెప్పుకోవడం జరిగింది. సరే, ఒకవేళ విడివిడిగా చూసినా శ్రవణము, కీర్తనము, విష్ణు స్మరణ, చరణ సేవ, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదన. సఖ్యము, దాస్యము, ఆత్మ నివేదన, ఇటు చెప్పచ్చు అటు చెప్పచ్చు. అలా నవవిధ భక్తుల గురించి చెప్పుకున్నాం మనందరం. అయితే ఈ 9 నవవిధ భక్తులకి కూడా మనకి సచ్చరిత్రలో భక్తులు ఉన్నారు, వాటి ద్వారా తరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పుకుందామని గత వారం చెప్పాం. సో ఈ 9 రకాలైన భక్తి ద్వారా ఎవరెవరు తరించారు, ఎలా తరించారు అన్న విషయం ఈరోజు తెలుసుకొని ఆ తర్వాత కేల్కర్ ఏం చెప్పారు, తద్వారా ఆనందరావు పాటన్కర్కి ఏం అర్థమైంది, మళ్ళీ బాబా దగ్గరికి వెళ్తే బాబా ఏం చెప్పారు అతనితో అన్న విషయాలన్నీ మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో చిత్త ఏకాగ్రతకు ఈ నవవిధ భక్తుల్లో ఏది పట్టుకున్నా చిత్త ఏకాగ్రతను పొందుతాం, తద్వారా శాంతి లభిస్తుంది అని బాబా వారు చెప్పిన మాట. అలా ఈ నవవిధ భక్తుల ద్వారా తరించిన వాళ్ళు ఎవరెవరో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది మనందరికీ తెలుసు, శ్రవణం. శ్రవణమే అన్నిటికీ ఆధారం. అందుకనే బాబా 3వ అధ్యాయంలోనే చెప్తాడు, శ్రవణం చెయ్యి గురుకథ శ్రవణం చెయ్యి. 10వ అధ్యాయంలో చెప్తాడు, గురుకథ శ్రవణం అనే సత్సంగాన్ని ఆశ్రయించి ప్రాపంచిక వ్యధలను తొలగించుకోండి అంటాడు. బాబానే స్వయంగా చెప్తాడు. 3వ అధ్యాయంలో శ్రవణం అనే సాగరాన భక్తి, ప్రేమ, అమృతం అనే అలలు లేస్తాయి, వాటిలో మరలా మరలా మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి అని చెప్తాడు. సో బాబా ఎప్పుడు కూడా శ్రవణానికే పెద్దపీట వేస్తాడు. అందుకనే తన దగ్గరికి వచ్చి తన చుట్టూ కూర్చొని ఉన్నా కూడా శ్రవణం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరో, శ్రవణం ద్వారా ఆయన ఎవరెవరిని ఉద్ధరించాలని అనుకున్నాడో వాళ్ళందరినీ మాత్రం వాడాలకు పంపించేవాడు. దీక్షిత్ వాడాకి వెళ్ళండి, అక్కడ దీక్షిత్ గారు ఆధ్యాత్మిక రామాయణం, ఏకనాథ భాగవతం పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి చెప్తున్నారు, వెళ్ళి వినమని చెప్పి అక్కడికి పంపించేసేవాడు. లేదా సాటేవాడాకి వెళ్ళండి, అక్కడ జోగు చెప్తూ ఉన్నాడు, వినమని చెప్పేవాడు. లేదా మారుతి మందిరం దగ్గర ఒక స్త్రీ చెప్తుంది, అక్కడికి వెళ్ళి వినమని చెప్పేవారు. ఇలా అక్కడికి పంపించేసేవారు బాబా. తన దగ్గర తన చుట్టూ కూర్చోబెట్టుకునేవారు కాదు. పైగా వాళ్ళు వెళ్తూ ఉంటే ఆ భాగవతంలోనిదో రామాయణంలోదో ఒక కథ చెప్పేవారు. ఆ కథని ఇక్కడ వినేసి వాళ్ళు పోయి వాడాలో కూర్చుంటే అదే కథని అంతే రమ్యంగా అక్కడ జోగో లేకపోతే దీక్షితో చెప్తూ ఉంటే ఆశ్చర్యపోయేవారు. అంటే ఆ దీక్షితో జోగో ఏమి చెప్పబోతున్నారనే దాన్ని బాబా ముందే చెప్పడము, వాళ్ళ ద్వారా నేను ఈరోజు ఈ కథనే పలికిస్తాను, పలికించే వాడిని కూడా నేనే. అదే కదా పోతన చెప్తారు, పలికెడిది భాగవతమట, పలికించుడు వాడు రామభద్రుండట. అలాగ వాళ్ళ నోటి నుంచి పలికిస్తున్నది కూడా నేనే అని చెప్పి
బాబా అక్కడ రుజువులు కూడా చూపించేవాడు. వాటికి జ్ఞాన యజ్ఞం అని కూడా పేరు పెట్టాడు. ఇక్కడ జ్ఞాన యజ్ఞాలు జరుగుతాయి, సత్సంగాలు జరుగుతాయి. సత్సంగాన్ని ఆశ్రయించమని, సత్సంగం యొక్క మహత్యాన్ని కూడా మనకు అత్యంత అద్భుతంగా 10వ అధ్యాయంలో బాబానే చెప్తాడు. సో అలా శ్రవణం ద్వారా తరింపబడ్డ ఇద్దరు చాలా మంది ఉన్నారండి. మనం ఇంకా చెప్పుకుంటూ పోతే సమయం మనకి ఎక్కువ లేదు కాబట్టి ఒక్కొక్క దానికి ఒకరిని గాని ఇద్దరిని గాని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. శ్రవణం ద్వారా తరింపబడ్డ ఇద్దరు సచరిత్రలో ఉండే ఇద్దరు, వాళ్ళల్లో మెయిన్ ఫస్ట్ షోల్కర్ ఎక్కడో ఉన్నాడు. ఆయన పాటికి ఆయన చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. చాలని జీతం, వయసులో ఉన్నాడు, పెద్ద ముసలివాడు కాదు, 25-30 ఏళ్ల కుర్రవాడు. అయినా గాని తన ఉద్యోగ సమయం అయిన తర్వాత సమయాన్ని వ్యర్థం చేసుకోవాలా. అప్పుడు కూడా నాటకాలు ఉన్నాయి, అప్పుడు కూడా అన్ని ఉన్నాయండి. సమయాన్ని వ్యర్థం చేసుకునేటువంటివి ఎప్పుడూ ఉన్నాయి. అలా వ్యర్థం చేసుకోవాలా. ఎక్కడ హరికథ జరుగుతున్నా, ఎక్కడ భగవద్కీర్తన జరుగుతున్నా అక్కడికి వెళ్ళే అలవాటు కలిగి ఉన్నాడు చోల్కర్. అందువల్లే కౌపీనేశ్వర ఆలయంలో దాసగణ గారి కీర్తన జరుగుతుందని విని కీర్తనకు వచ్చాడు. ఎవరు? మన చోల్కర్. వచ్చి మిగతా వాళ్ళందరూ బాబా దగ్గర దాసగణ యొక్క కీర్తన వినడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి వస్తే ఆయన ఏ హావభావాలు చెప్తారని ఒకరు, ఆయన ఏ కథ చెప్తాడా అని ఒకరు, ఆయన పిట్టకథలు చెప్తే దానికోసం ఒకరు, ఆయన మధ్యలో హాస్య వినోదాలతో కూడిన చిన్న చిన్న చమక్కులు వేస్తుంటే దానికోసం కొంతమంది, ఆయన ఎంత బాగా చెప్తాడో, ఆయనకి పాండిత్యం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి కొంతమంది, ఇలా అందరూ వస్తే భావికుడైన శ్రోత చోల్కర్ మాత్రం అతను చెప్తున్న కథలోకి తన మనసును పోనిచ్చేశాడు. బాబా గురించి చెప్తున్న వాటిని సంపూర్ణంగా అక్కడికక్కడే విశ్వసించాడు. ఒక్కసారి వినంగానే పరీక్షిత్ ఎలాగైతే భాగవతాన్ని పట్టుకొని మృత్యుంజయుడయ్యాడో అలా ఈయన కూడా ఒక్కసారి విన్నాడంతే, వింటూ ఉన్నాడండి. వింటూ ఉన్నప్పుడే బాబాపై సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగించుకొని అక్కడికక్కడే మొక్కుకున్నాడు. నాది చిన్న సంసారము, చాలని జీతము, నేను ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాను బాబా. ప్రమోషన్ కావాలి అంటే పరీక్ష ఉత్తీర్ణుడు అవ్వాలి. నేను బాగా చదువుకుంటాను, కానీ మీ అనుగ్రహం లేకపోతే, ఇప్పుడు దాసగణ చెప్పే కీర్తన ద్వారా నాకు సంపూర్ణంగా మీరెవరో అర్థమైపోయింది. మీ అనుగ్రహం లేకపోతే నేను ఆ పరీక్ష పాస్ కాలేను. మీ అనుగ్రహంతో పాస్ అయితే షిర్డీకి వచ్చి మీ పేర పటిక బెల్లం కొని మీ పాదాల వద్ద సమర్పించి అందరికీ పంచి పెడతానని మొక్కుకున్నాడు చోల్కర్. చూడండి, ఒక శ్రవణం ఎంత గొప్ప భక్తిని కలిగించిందో చూడండి. అలా శ్రవణం ద్వారా ఉద్ధరింపబడ్డాడు చోల్కర్. అలా మొక్కును తీర్చుకోవాలనుకున్నాడు, మొక్కు తీరకపోయేటటికి పశ్చాత్తాపడ్డాడు, ప్రాయశ్చిత్తంగా చక్కెరను వదిలిపెట్టాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి డబ్బులు సమకూర్చుకొని పటిక బెల్లం తీసుకొని బాబా దగ్గరికి వచ్చాడు. బాబా పాదాల దగ్గర సమర్పించాడు, అందరికీ పంచిపెట్టాడు. అప్పుడు బాబా ఎవరికి ఇవ్వనటువంటి బ్రహ్మ జ్ఞానాన్నంతా ఒక్క చోల్కర్ చేతికే అందించేశాడు. అది నేను చెప్పింది. అక్కడ కూడా మళ్ళీ శ్రవణమే ఒక 5 ఓవీలలో అత్యంత అద్భుతంగా బాబా అతనికి బ్రహ్మజ్ఞానం మొత్తం అందించేశాడు. అది శ్రవణం చేసిన చోల్కర్ ఇంకా జీవితంలో ఎటువంటి ఇబ్బంది, ఎందుకంటే బాబాని చూసినప్పుడే, మళ్ళీ చెప్తున్నానండి, 25-30 ఏళ్ల కుర్రవాడు బాబాని దర్శనం చేసుకున్నా ఇక నాకు కోరికలన్నీ తీరిపోయాయి అన్నాడు. ఇంకా నాకు ఏ కోరిక లేదు, మిమ్మల్ని చూడాలన్నదే చివరి కోరిక, అది తీరిపోయింది అన్నాడు. ఎలా చెప్పగలిగాడు? శ్రవణం నా బాగోగులు, నా మంచి చెడ్డ ఆయన చూసుకుంటాడు, ఇంకా నేను కోరవలసినదంటూ ఏమీ లేదన్న స్థితికి తన మనసును తెచ్చుకున్నాడు చోల్కర్. అందువల్ల ఆయన చేతికి అద్భుతమైన అమృత సించనాన్ని అందించాడు బాబా. నువ్వు మొక్కును త్వరగా తీర్చలేక చక్కెరను మాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు, నువ్వు దాన్ని రహస్యంగా దాచినా నాకు సమస్తం తెలిసిపోతుంది అన్నాడు. మీరు ఎవరైనా ఎక్కడైనా సరే ఉండండి, భక్తి భావంతో నా వైపు మళ్ళితే మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ వెంటే ఉంటా. నా ఈ శరీరం ఇక్కడ ఉన్నా, మీ సప్త సముద్రాలకు అవతల ఏం చేస్తున్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. మీ హృదయంలోనే నా నివాసం, మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి. సర్వ జీవులలో అంతర్యామిగా ఉన్నది నేనే. ఇంట్లో గాని, వాకిట్లో గాని, దారిలో గాని, ఆయా ప్రదేశాలలో ఎవరు మీకు కలిసినా అది నేనే వారిలో తిష్ట వేసుకొని ఉన్నాను.
చీమలు, దోమలు, జలచరాలు, ఆకాశాన్ని ఎగిరే పక్షులు, సోన శూకరాలు మొదలగు ప్రాణులన్నిటిలోనూ నిరంతరంగా నేనే నిండి ఉన్నాను. నన్ను వేరుగా భావించకండి. ఇలా నన్ను తెలుసుకున్న వారు గొప్ప భాగ్యవంతులు. అద్భుతమైన మాటలు, బాబా మాటలు. శ్రవణం చేశాడు, అంతే. బాబా పాదాలపై పడిపోయాడు. ఆయనకి విషయం అర్థమైపోయింది. అలా తరింపబడ్డాడు చోల్కర్. శ్రవణం ద్వారా తరించిన వాళ్ళలో ప్రథముడు చోల్కర్. ఆ తర్వాత ఇంకొక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. శ్రవణం ద్వారానే తరింపబడ్డ వ్యక్తి చాలా మంది ఉన్నారు. అయినా మనం కొద్ది మందినే చెప్పుకోవాలి కాబట్టి, సమయం తక్కువ కాబట్టి చెప్పుకుంటూ శ్రవణం ద్వారానే, వినడం ద్వారానే. దాసగను కీర్తన విన్నాడు లక్ష్మీచంద్రు. అంతకుముందు కల్లో కనిపించాడు బాబా. ఎవరైనా అని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడే దాసగను గారు కీర్తన పెట్టించారు. కీర్తన ఎవరో పెట్టించారు అక్కడికి వెళ్ళాడు. కీర్తనలో బాబా ఫోటోను ముందు పెట్టుకొని ఆయన అద్భుతంగా తుకారాం గాథ చెప్తూ ఉన్నాడు, శ్రవణం చేస్తూ ఉన్నాడు. ఆ బాబాను చూసేటటికి, ఆ కథకి దానికి ఆయనలో ఏం ఉప్పొంగిందో ఆ శ్రవణంలో తన్మయనైపోయి, నేను ఎప్పుడెప్పుడు షిరిడీకి వెళ్తున్నా తాతలాడుతూ ఉన్నాడు. అతని తహతహని గమనించి శంకర్రావుని వాళ్ళ ఇంటికి పంపించాడు అర్ధరాత్రి 8:30 అప్పుడు. వచ్చి తలుపు తట్టి, నేను ఇట్లా నారాయణగాం వెళ్ళాలి అనుకుంటున్నాను, అయినా మధ్యలో షిరిడీ వెళ్దాం అనుకుంటున్నాను, వస్తావా అని అడుగుతాడు. నారాయణ మహారాజ్ చూడడానికి కేట్గాం వెళ్ళాలనుకుంటున్నాడు. అంతే కౌగులిచ్చేసుకుంటాడు. వెంటనే బయలుదేరతారు. కొద్దిగా అప్పు తీసుకుంటారు, బయలుదేరతారు. దారంతా అద్భుతంగా భజన చేస్తారు. మళ్ళీ అక్కడ కనిపించిన వాళ్ళనంతా అడుగుతూ కూర్చుంటాడు. బాబా గురించి నాకు విశ్వాసం కలిగేలాగా చెప్పండి అని అడుగుతూ కూర్చుంటాడు. మళ్ళీ వాళ్ళు చెప్పిన వాటినంతా శ్రవణం చేస్తాడు. శ్రవణం వింటాడు అద్భుతంగా. బాబా దగ్గరికి వస్తాడు. బాబా కూడా అద్భుతమైన విషయం చెప్తాడు అతను. దారిలో అడుక్కుంటావు, అందరిని అడుగుతావు, అప్పు చేసేసి వస్తావు, దారంతా భజన చేస్తావు, నా గురించి అడుగుతూ వస్తావు, ఏదైనా నీ కళ్ళతో వచ్చి నువ్వు చేసుకోలేవా అన్న మాట అనేటటికి, ఆ మాట శ్రవణం చేసేటటికి, బాబా నా వెంటే ఉన్నారా, నా ప్రయాణం అంతా నా కూడా బాబా వచ్చారా, నాలో అంతర్యామిగా ఉన్నది ఆయనేనా అన్న సత్యాన్ని శ్రవణం ద్వారా తెలుసుకుని తరించాడు. ఎవరు? లక్ష్మీచంద్ర. సో శ్రవణం ద్వారా తరించినటువంటి గొప్ప భక్తులు ఇంకా చాలా మంది ఉన్నారండి. మనం మచ్చుకకు ఇద్దరిని చెప్పుకుంటున్నాం. దాసగను కీర్తన వినడం ద్వారా బాబా దగ్గరికి వచ్చి తాము తరింప చేసుకున్న వాళ్ళు చోల్కర్ ఒకరు, లక్ష్మీచంద్ర. ఇలా చాలా మంది ఉన్నారు కీర్తన ద్వారా. అయితే కోరికల కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే, వీళ్ళిద్దరు కోరికల కోసం రాలా. చోల్కర్ ఒకవేళ కోరి ఉండొచ్చు, అది అక్కడ ఇస్తాడు. అది అతనికి 5,000 నోట్లో పోవడానికే. అంటే అంత దయనీయమైన పరిస్థితి. బాబాను దర్శించగానే ఇక నా సర్వ కోరికలు తీరిపోయాయి అని చెప్పాడు. సో అటువంటి గొప్ప స్థితిని కలిగించాడు బాబా. ఎట్లాగా? కేవలం శ్రవణం చేయడం ద్వారానే పొందారు వాళ్ళిద్దరు కూడా. లక్ష్మీచంద్ర అంటే, ఇంకా నాకు కావాల్సింది ఏమీ లేదు బాబా, మీరు నన్ను ఆ జన్మాంతం మీ చెయ్యి వదలబాకండి నన్ను అని అడిగాడు. అలా నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాను. సో శ్రవణానికి గొప్ప ఉదాహరణ వీళ్ళిద్దరు, చోల్కర్ ఒకరు, లక్ష్మీచంద్ర. కీర్తనకి ఇద్దరు ఉన్నారు అత్యంత అద్భుతంగా. కీర్తన ద్వారానే తరింపబడ్డ వాళ్ళు. తాను తరిస్తూ అందరినీ తరింపజేసినటువంటి వాడు. తాను ధరించిన ఒక్కటే కాదండి, కీర్తన ద్వారా అందరినీ తరింపజేసినటువంటి వాళ్ళు. వాళ్ళల్లో తలమానికమైన వారు దాసగణ మహారాజ్. మనందరికీ తెలుసు ఆయనకు పోలీసు ఉద్యోగము, నాటకాల పిచ్చి, నాటకాలు ఏవో రాసుకునేవాళ్ళు, కవితలు ఏదో రాసేవారు. ఆ ఉద్యోగం వదిలిపెట్టడం ఇష్టం లేదు. బాబా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, చాలా సార్లు పరీక్ష పెట్టి తర్వాత తన దగ్గరికి లాక్కొచ్చుకున్నాడు. బాబా దగ్గరికి వచ్చాక ఆ ఉద్యోగం అవి కూడా వదిలేశారు. బాబాపై అద్భుతమైన కీర్తనలు రాసుకొని, ఇంకా ఎంతో మంది మహాత్ములు నాటకాలు రాస్తున్న వాళ్ళ చేత సంత కథామృతము, సంత లీలామృతము రాయించారు బాబా. ఈశావాస్య ఉపనిషత్తుకు టీకా తాత్పర్యం రాయించాడు బాబా. కీర్తన ద్వారా తరింపబడ్డ వాళ్ళల్లో దాసగణ మహారాజ్ అత్యంత అద్భుతం. రాసుకొని తాను పాడడమే కాదు,
అందరికీ వినిపించి బాబా కీర్తిని బాంబే నుంచి చాలా మంది బాబా దగ్గరికి రావడానికి కారణమయ్యాడు. బాంబే, పూనా అక్కడంతా కూడా చాలా మంది బాబా దగ్గరికి రావడానికి కారణమయ్యాడు. అంటే తాను తరిస్తూ, మనకి సచ్చరిత్రలో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి, గురువు వర్షాకాలంలోని మేఘం వంటి వారు. వారు అమృతం అనే జలాన్ని యథేచ్ఛగా కురిపిస్తారు. దాన్ని మనం స్వీకరించి 10 మందికి పంచిపెట్టాలి అని. అదే చేశారు దాసగణ మహారాజు. తాను స్వీకరించాడు అత్యంత ఆనందంగా, గురువు అనుగ్రహాన్ని పొందాడు. బాబానే స్వయంగా ఆయన చేత నామ సప్తాహాలు చేయించుకునేవారు. బాబానే స్వయంగా రామ జన్మోత్సవానికి కీర్తన నువ్వే పాడాలి ఇక నుంచి అని చెప్పారు. ఆ కీర్తన కోసం బయలుదేరుతూ ఆయన బాగా మేకప్ అయితే, వాహ్ వాహ్, పెళ్లి కొడుకులాగా బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు ఈ వృధా ప్రయాస, ఈ బరువులన్నీ ఎందుకు శరీరం మీద తీసేయి, కాన్సన్ట్రేషన్ పోతుంది, హరిభక్తి కన్నా వీటి మీదే ధ్యాస ఉంటుంది, అవసరమా, అన్నిటినీ తీసి పక్కన పెట్టించి, ఎందుకంటే గౌరవ మర్యాదల కోసమే పాకులాడుతూ ఉంటాం. ఒక రకంగా ఆహాన్ని పక్కన పెట్టించి సామాన్యుడిగా మార్చి అతని చేత అద్భుతమైన కీర్తనలు చేయించుకున్నాడు బాబు. ఈ రోజుటికి శ్రీరామనవమికి దాసగణి గారి సంతతి వచ్చి అక్కడ గానం చేసి వెళ్తూ ఉంటారు. ఒక్కరి దగ్గర ఒక్క పైసా తీసుకోలేదండి దాసగణి గారు. డబ్బుల కోసం ఎప్పుడూ కీర్తనలు పాడలేదు. తాను పొందుతున్న ఆనందాన్ని 10 మందికి పంచిపెట్టాడు. తాను పొందుతూ 10 మందికి పంచిపెట్టాడు. అప్పుడే కీర్తన 3 గంటల సేపు ఎక్కడైనా చేసేసి ఎంవి ప్రధాన్ గారి ఇంటికో ఎక్కడికైనా రాత్రి నిద్రపోదామని వస్తే, వాళ్ళు మళ్ళీ పెట్టుకుందామా అనంటే వెంటనే సంసిద్ధమైపోయేవారు దాసగణ గారు. మళ్ళీ 12 నుంచి తెల్లవారేటంత వరకు అక్కడ కీర్తనలు జరిగేవి, నామస్మరణ జరిగేవి. అంతటి డెడికేషన్, అంతగా కీర్తన ద్వారా తరింపబడ్డాడు. ఎంతటి స్థాయికి, ఎంతటి స్థితికి చేరుకున్నారంటే దాసగణ మహారాజ్ గారు, అత్యంత అద్భుతంగా ఉంటాయండి వాళ్ళు పొందిన స్థితులన్నీ మనం తలుచుకోవాలి. మనందరికీ తెలిసిన విషయమే, కానీ ఒక్కసారి నెమరేసుకోవాలి. ఒకసారి దాసగణ మహారాజు గారు ఒక చోట కీర్తనకి వెళ్తూ జ్యోతీంద్ర తర్కడ్ని కూడా తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్తే అక్కడ కీర్తన జరుగుతూ ఉన్నప్పుడు బాబా గురించి అత్యంత అద్భుతంగా ప్రేమ ఉప్పొంగగా చెప్తూ ఉంటారు దాసగణ మహారాజు. అప్పుడు కొంతమంది బందిపోటు దొంగలు, వాళ్ళల్లో ఒకడు చనిపోతే వాడి శవాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈయన అద్భుతంగా సాయి యొక్క సమర్థత్వాన్ని, సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని, సాయి యొక్క సర్వాంతర్యామిత్వాన్ని చెప్తూ ఉంటారు. ఆయన యొక్క సమర్థత్వాన్ని గురించి చెప్తూ ఉంటాడు. అది విని వాళ్ళు ఆ శవాన్ని అక్కడ ఆపి, మీ సాయినాథుడు అంత గొప్పవాడైతే ఇతనిని బతికించమని కోరతారండి. కొద్దిగా తడబడతారు దాసగణ మహారాజు గారు. అప్పుడు జ్యోతీంద్ర తర్కడ్ చెప్తారు, మన బాబా ఉంటున్నారు కదా, చూసుకుంటారు, నువ్వు ఎప్పుడు ప్రేమ పూరితంగా పాడతావే, రెహం నజర్ కరు, అది పాడమని చెప్తారండి. జరిగిన సంఘటన అండి, ఇదేది కట్టుకథ కాదు, కల్పితం అంతకన్నా కాదు. సాక్ష్యం కావాలంటే తర్కడ్ వాళ్ళ లీలల్లో చదువుకోవచ్చు, పుస్తకాలు కూడా సాక్ష్యం ఉన్నాయి, ఆలోచించి చూడండి. అంటే ఆయన ప్రేమపూరితంగా, అత్యంత ప్రేమపూరితంగా ఇంకా కళ్ళు మూసేసుకున్నాడు, వెళ్ళిపోయాడు బాబా దగ్గరికి. रहम नजर करो अब मोरे साई, तुम बिना ना कोई మా బాప్ బాయి. ఆ కీర్తనని అత్యంత అద్భుతంగా, రాగభరితంగా, కన్నీళ్ల పర్యంతరిపోతూ ప్రేమపూరితంగా బాబాకు ప్రార్థన, విన్నపం అన్ని అందులోనే వెళ్ళిపోతున్నాయి లోపల మనస్సులో, చేసుకుంటూ పాడసాగాడు. కొద్దిసేపటికి వాళ్ళు బందిపోటు దొంగలు అతను లేవకపోతే వీళ్ళని ఏమైనా చేయగలరు, తన్నేసిపోగలరు. కానీ కొద్దిసేపటికి ఆ శవంలో చలనం వచ్చి లేచాడండి అతడు. అది కీర్తనకున్న మహిమ. అది మనస్ఫూర్తిగా, విశ్వాసంతో, నమ్మకంతో చేసే కీర్తన వెనకున్న మహిమ. ఒక మామూలు భక్తుడికి, అది కూడా పూర్వాశ్రమంలో బాబా దగ్గరికి వచ్చి అప్పటికి కొన్నేళ్లే, 45 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి బాబా దగ్గర లేరు. పూర్వాశ్రమంలో ఒక పోలీసుగా ఉంటూ నాటకాలు రాసుకుంటూ తిరిగిన అతని చేత అద్భుతమైన కీర్తన పాడించి, ఆ కీర్తన ద్వారా, ఆ ప్రార్థన ద్వారా ఒక మనిషిని బ్రతికించాడు బాబా. ఆలోచించి చూడండి.
అందువల్లే ఈ రోజు దాసగణ మహారాజ్కి నిజంగా నరసింహారావు గారికి ఈ సమయంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేము నిజామాబాద్ వెళ్ళినప్పుడు అక్కడికి తీసుకెళ్లి చూపించారు ఆయన వస్త్ర సమాధి అయిన చోటు. ఎంత పెద్ద గుడి కట్టున్నారో దాసగణ మహారాజ్కి చూసి నేను ఆశ్చర్యపోయా. బాబా చెప్తాడు కదా, నువ్వు నా బిడ్డవైతే చాలు, నేను చూసుకుంటాను మిగతావని. తన భక్తుడికి అంత గొప్ప స్థానాన్ని కల్పించున్నాడు బాబా అక్కడ. అటు పండరిపురంలోనూ ఉంది, అట్లాగే అక్కడ ఆ ఊరి పేరు నాకు టక్కని ఇప్పుడు గుర్తు రావట్లా, నిజామాబాద్ నుంచి మహారాష్ట్ర ఎంటర్ అయ్యాక ఉన్నారు. అక్కడ దాసగణ మహారాజు యొక్క వస్త్ర సమాధి ఉంది. చూడండి ఎంత ప్రేమపూరితంగా బాబా మార్చేశాడు. బాబా నిర్యాణం చెందినప్పుడు కూడా, చివరగా కూడా బాబా శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు కూడా దాసగణ మహారాజుకి వెళ్ళి కల్లో కనపడతాడండి. ఆ నూనెవర్తెక్కలు నన్ను విసిగించారా, నేను షిరిడీ నుంచి వెళ్ళిపోతున్నాను, నువ్వు రా, నువ్వు వచ్చి నన్ను మంచి పూలతో కప్పమని చెప్తాడండి. మనమేమనుకుంటాం, పూలు అంటే పూలు కొనుక్కొచ్చి కప్పడం అనుకుంటాం. కాదండి, దాసగణ మహారాజు వచ్చి నామ సప్తాహం చేశాడు. నామము వలనడి పువ్వులతోన పూజలు చేస్తామని మనం పాడుతాం అంతే. ఆయన కీర్తన చేశాడు, నామ సప్తాహం చేశాడు. షిరిడి హోరెత్తిపోయిందట. అక్కడ ఏమాద్రి పంత్ గారు రాస్తారా మాట. ఆలోచించి చూడండి, తాను ఉన్నప్పుడు కాదు, తాను వెళ్ళిపోయిన తర్వాత కూడా. అంటే బాబా ఎక్కడికి వెళ్ళలేదు, ఎప్పుడు ఉన్నవారే ఆయన. ఆయన వెళ్ళారనుకుంటే అది మన మూర్ఖత్వమే. ఆ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా తన బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రేమపూరితంగా, నాకు ఇది ఇష్టము, నువ్వు వచ్చి చెయ్యమని చెప్పి అడిగి చేయించుకున్నాడండి బాబా. ఆయన ఉన్నప్పుడు నామసప్తాహం చేయించుకున్నాడు. శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు కూడా దాసగణుని పిలిపించుకొని పండరీపురం వెళ్ళి అతనికి కనిపించి అతన్ని పిలిపించుకొని అతని చేత నామ సప్తాహం చేయించుకున్నాడు. అలా కీర్తన ద్వారా తరించారు దాసగణ మహారాజు. నవవిధ భక్తుల్లో రెండవది అయినటువంటి ఆ కీర్తన ద్వారానే, భగవత్ కీర్తన ద్వారానే, సంత సజ్జనుల కీర్తన ద్వారానే, సాయినాథుడి కీర్తన ద్వారానే తరించిన భక్తుడు దాసగణ మహారాజు. తర్వాత ఇంకొకరు మనకు కనిపిస్తారు, సావిత్రిబాయి టెండూల్కర్. ఆ తల్లి కూడా భజనమాల అన్న పుస్తకం రాసి ప్రతినిత్యం ఇంట్లో బాబా భజనలు పెట్టుకొని బాబా యొక్క గుణగణాలను కీర్తిస్తూ తరించింది ఆ తల్లి కూడా, సావిత్రిబాయి టెండూల్కర్. భజనమాల అన్న పుస్తకం రాసింది ఆ తల్లి కూడా. అలాగే కీర్తన ద్వారా తరించిన వాళ్ళు ఇంకొకరిని చెప్పేదండి, ఒకరు కాదు, వాళ్ళు చాలా మంది. హేమాద్రి పంత్ ఇస్తాడు ఒక అధ్యాయంలో, 19వ అధ్యాయం అనుకోండి, షిరిడీలోని స్త్రీలు విసురుతూ, దంచుతూ, అంట్లు దోముతూ, వంట చేస్తూ, ఏ పని చేస్తూ ఉన్నా బాబా యొక్క కీర్తనలను, బాబా యొక్క గుణగణాలను పాడుకుంటూ చేసేవారట. అవి స్వచ్ఛమైన ప్రేమ నుంచి వచ్చినటువంటి పాటలు. వాళ్ళే స్వయంగా రాసుకొని, వాళ్ళే స్వరం కట్టుకొని పాడుకునేవాళ్ళు. ఆ పాటల్లో అంత అర్థం ఉండేది, అంత ప్రేమ ఉండేది. యమాద్రి పంత్ చెప్తాడు, ఒకవేళ బాబా అనుగ్రహిస్తే వాటినంతా రాసుకొని ఒక అధ్యాయంగా ప్రచురించాలని నా కోరిక అంటారు. అప్పుడెప్పుడో భాగవతంలో రాసుంటారండి. భాగవతంలో బృందావనంలో గోపికలందరూ కృష్ణనామ స్మరణ చేస్తూ కృష్ణుణ్ణి గుర్తుకు తెచ్చుకుంటూ పనులు చేసుకున్నారని చదివాం, చూడాల. ఇది కేవలం 100 సంవత్సరాల కిందట షిరిడీ ప్రజలందరూ కూడా తమ పనులు తాము ఇంట్లో చేసుకుంటున్న చిన్న కుగ్రామం, 70-80 గడపల కుగ్రామం, తమ పనులు తాము చేసుకుంటూనే బాబా స్మరణలో, బాబా కీర్తనలో ఉండేవాళ్ళు. బాబా యొక్క గుణగణాలను గానం చేస్తూ ఉండేవాళ్ళు. అదే మనకు 1వ అధ్యాయంలో కూడా ఇస్తారు కదా, ఆ పిండి రుబ్బడానికి, ఆ పిండి విసరడానికి వచ్చిన 4 స్త్రీలు కూడా బాబా కోప్పడుతుంటే బాబా యొక్క గుణగణాలను కీర్తిస్తూ గానం అందుకుంటారు. అప్పుడు బాబా కోపం చల్లారి చిరునవ్వు చిందిస్తూ వెనక్కు జరిగి కూర్చుంటాడు. అలా షిరిడీలో స్త్రీలందరూ కూడా బాబా యొక్క కీర్తన ద్వారానే తరించారు. బాబా కూడా 1910-11 నుంచి చావడి ఉత్సవం మొదలు పెట్టించాడండి. కీర్తనకే బాబా కూడా ప్రాచుర్యం ఇచ్చాడు, భజనకే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాడు. ఎందువల్లంటే భజనలో మనస్సు ఆటోమేటిక్ గా లయం అయిపోతుంది భగవంతుడి గుణగణాల భజనలు. అలా బాబా కూడా కీర్తనకే ప్రాధాన్యత ఇస్తూ రోజు మార్చి రోజు చావడి ఉత్సవం చేయించేవారు.
పేరుకు బాబా ద్వారకామాయి నుంచి చావడికి వెళ్తున్నారు కాబట్టి దాని పేరు చావడి ఉత్సవం. కానీ మధ్యాహ్నం 2వ జాము తర్వాత నుంచి అందరూ వచ్చి కూర్చొని భజన పాటలు పాడేవాళ్ళు. ఇంకా బాబా బయలుదేరాక అద్భుతమైన వాయిద్యాలు హోరెత్తుతూ ఉంటే అత్యంత అద్భుతంగా బాబా ఒక్కొక్క అడుగు, పెళ్లి కూతురున్నా కొంచెం స్పీడ్ గా నడుస్తుందేమో అండి. నేను చెప్పేది ఒకప్పుడు పెళ్లి కూతుర్లు, ఇప్పుడు వాళ్ళుగా. లేదా గర్భిణీ స్త్రీ అయినా కొంచెం స్పీడ్ గా నడుస్తుందేమో. బాబా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు. అక్కడ ఎంత దూరం అండి చావడికి దానికి. ఆ ఒక్కరవ దూరానికి 2 గంటలు 3 గంటల పాటు భజన కార్యక్రమం చేయించేవారు, కీర్తన చేయించేవారు. అలా కీర్తన ద్వారానే షిరిడి ప్రజలందరూ కూడా తరించారు. అలనాడు బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా బాబా తరింపజేశారు. ఎవరైతే ఆ చావడి ఉత్సవంలో పాల్గొన్నారో వాళ్ళందరూ తరించారు. సో ఇలా కీర్తనకు కూడా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంది ఉన్నారు. రాధాకృష్ణమాయి ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ మొదటిది శ్రవణం అయిపోయింది, రెండవది కీర్తనం అయిపోయింది, మూడవది విష్ణు స్మరణ. స్మరణ ద్వారా తరింపబడ్డవారు. అలా స్మరణ ద్వారా తరింపబడ్డ వాళ్ళని మొదట చెప్పాలంటే మనం అందరం ఈ రోజు కలుసుకోవడానికి కారణభూతుడైనటువంటి హేమాద్రి పంత్ గారు. సచ్చరిత్ర లేకపోతే మనం లేవు కదా. మీరెవరో నేనెవరో, మీకు నన్ను తెలీదు, నాకు మిమ్మల్ని. ఆ సచ్చరిత్రకు మూల కారణమైనటువంటి హేమాద్రి పంత్ గారు సచ్చరిత్రను రాయాలని బాబాని పర్మిషన్ అడగగానే బాబా ఒక మాట చెప్తారు, వాస్తవమైన విషయాలను సంఘటనలను సేకరించు. వాస్తవమైన వాటిని సేకరించడం మంచిది, వాటినే రాయాలి, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు రాయకూడదు అని చెప్తారు బాబా. నీ చేత నేనే రాయిపించుకుంటానని చెప్తాడు. ఇంకా ఆయన ఆ యజ్ఞం మొదలు పెట్టారండి. అది ఒక యజ్ఞం అండి. యజ్ఞం అంటే మనం ఎంతసేపు యజ్ఞగుండంతో చేసేది కాదు. దీక్షగా ఏ పనిని చేసినా అది యజ్ఞం కిందేలా. ప్రతి భక్తుడి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో బాబాకున్న అనుబంధాన్ని అడగడం. ఇప్పుడంటే మనకి పెన్నులు ఉన్నాయి, టేప్ రికార్డర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అప్పుడు పేపర్లకు కూడా షార్టేజ్ అండి, రాసుకోవడానికి కూడా లేదు. రాసుకోవడానికి పేపర్ షార్టేజ్ కాబట్టే ఆయన ప్రతి నెల ప్రచురించేసే అధ్యాయాన్ని చిత్తు కాగితాల్లో రాసి పోస్ట్ చేసేవారు, కాగితం కొనలేక. అప్పుడు అంత షార్టేజ్ ఉండింది పేపర్. సో పేపర్ లో రాసుకోలేరు. లక్ష్మీచంద్ర దగ్గరికి వెళ్ళి వినేవారు, మద్రాసు వచ్చి పిళ్ళై వాళ్ళ దగ్గర వినేవారు. అట్లాగే బాంబేలో ఉన్న భక్తుల దగ్గరికి వెళ్ళి వినేవారు, దీక్షిత్ దగ్గర కూర్చొని వినేవారు. ఇలా ఎంతమంది బాబా దగ్గరికి వచ్చారో వాళ్ళ దగ్గర ఉన్న లీలలు ఏమిటో అన్నిటినీ కూర్చొని వినేవారండి. వినడమే. వినిన తర్వాత ఏం చేసేవారు, ఎప్పుడు రాయబోతారో తెలియదు. ఎందుకంటే బాబా 1916 ఆ ప్రాంతంలో ఆయనకి పర్మిషన్ ఇస్తే బాబా నిర్యాణం అయిపోయిన తర్వాత 1923లో రాయడం మొదలుపెట్టి 28లో పూర్తి చేశారు ఆయన. సో అప్పటి వరకు కూడా 16 నుంచి 23 దాకా, మళ్ళీ 23 నుంచి 28 దాకా, అంటే దాదాపుగా 16 నుంచి 28 దాకా 12 ఏళ్ల పాటు, 12 ఇయర్స్ బాబా లీలల్ని వినడం, వాటిని మననం చేసుకోవడం, వినడం, వాటిని మననం చేసుకోవడం, వినడం, వాటిని. మీరు విష్ణు స్మరణ అన్నారు కదమ్మా, ఇక్కడ విష్ణు ఎక్కడ ఉన్నారని అడుగుతాడు. బాబా వేరు విష్ణు వేరు కాదండి. స్మరణ అంటే నామం చెప్పుకోవడం కాదండి. ఆయన గుణగణాలని కీర్తించుకున్నా, ఆయన లీలల్ని కీర్తించుకున్నా. స్మరణ అంటే గుర్తుకు తెచ్చుకోవడం, నామ జపం కానే కాదు, గుర్తుకు తెచ్చుకోవడం. అందుకనే బివి నరసింహస్వామి గారు ఆ బాబా గురించి వెతుక్కుంటూ వెళ్ళి హేమాద్రి పంత్ గారి గురించి తెలుసుకుని హేమాద్రి పంత్ గారి సాధనని అత్యంత అద్భుతంగా ఆయన బుక్ లో రాస్తారు బివి నరసింహస్వామి. హేమాద్రి పంత్ గారి సాధన ఏంటో తెలుసా? కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద వర్డ్స్ ఆఫ్ ద సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద లీలాస్ ఆఫ్ ద సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద నేచర్ ఆఫ్ ద సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద సర్వాంతర్యామిత్వ ఆఫ్ ద సాయి. కాన్స్టెంట్లీ, నిలకడగా, రిమెంబరింగ్, గుర్తుకు తెచ్చుకోవడం, స్మరించడం. ఏం స్మరించేవాడు? నిలకడగా, మనసును నిలకడగా ఉంచుకొని ఏం స్మరించేవాడు? బాబా నోటి గుండా వెలువడిన వచనాలను స్మరించేవాడు, బాబా యొక్క నేచర్, ఆయన గుణగణాలను స్మరించేవాడు, బాబా యొక్క లీలలను స్మరించుకునేవాడు, గుర్తుకు తెచ్చుకునేవాడు, బాబా యొక్క సర్వాంతర్యామిత్వాన్ని గుర్తుకు తెచ్చుకునేవాడు. ఈ విధంగా విష్ణు స్మరణ ద్వారా, బాబాను గుర్తుకు తెచ్చుకోవడం ద్వారా
ఆయన ధ్యాసలో ఉండడం ద్వారా సాయి మైండెడ్ అంటాడు. సాయి మైండెడ్, ఈ విధంగా సాయి మైండెడ్ అయిపోయాడు. ఇంకా బాబా ధ్యాస తప్ప వేరే ధ్యాస లేకుండా తయారైపోయి 52 అధ్యాయాలు పూర్తయిన తర్వాత నా కళాన్ని మస్తకాన్ని బాబా పాదాల వద్ద ఉంచుతున్నానని చివరి వాక్యం రాసి దాన్ని పోస్ట్ చేసి నేను 2 రోజుల తర్వాత ఈ శరీరాన్ని వదిలేస్తానని ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒక యోగిలాగా ఒక జ్ఞానిలాగా తన శరీరాన్ని వదిలిపెట్టేశాడు. ఒక చోట ఇస్తారు మనకి సచ్చరిత్రలో 13వ అధ్యాయంలో, భయాలలో కల్లా గొప్పదైన మరణ భయాన్ని కూడా బాబా తొలగిస్తారు. చూడండి, 12 ఏళ్ల సాధన, ఒకటే సాధన 1916 నుంచి ముస్లమ్మ కథ తర్వాత అనుగ్రహించారని అర్థమై ఇంక రాయాలని అనుకుంటారు. 1916 నుంచి 1928 దాకా ఆ పుస్తకం పూర్తయి పుస్తకం రిలీజ్ కూడా లేరు ఆయన. వాళ్ళదంతా నిష్కామ కర్మ, నిస్వార్థ సేవ. సేవ అంటేనే నిస్వార్థం. సో అలా అద్భుతంగా విష్ణు స్మరణ ద్వారా బాబాని గుర్తుకు తెచ్చుకోవడం ద్వారా తరించారు. సేమ్ అలాగే విష్ణు స్మరణ ద్వారా తరించిన ఇంకొక గొప్ప భక్తుడు దీక్షితుగా, నా కాలి కుంటితనం ఉంటే ఉండని, నా మనసు కుంటితనం పోవడానికి నీ గురువును ఆశ్రయిస్తానని నానాసాహెబ్ చందోర్కర్తో చెప్పి బాబా దగ్గరికి వచ్చి, బాబా దగ్గరికి వచ్చిన ఒక్క నెల కల్లా ఇంక ఇక్కడే అందరూ చాలా మంది ఇక్కడే ఉండిపోదునా అని అనుకున్నారు. ఎవరు ఉండడానికి కావాల్సిన ప్రయత్నం చేయలే. కానీ దీక్షిత్ వచ్చిన ఒక్క నెలలోనే ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకొని అద్భుతమైన వాడా కట్టుకొని ఎన్నో షేర్లు అమ్మి వచ్చి అక్కడ వాడా కట్టుకొని అక్కడే ఉంటూ బాబా ఇచ్చినటువంటి అద్భుతమైన సాధన, 2 పుస్తకాలు ఇచ్చి 9 నెలల పాటు ఒక గదిలో ఉంచేశారు దీక్షిత్ వారు. వాటన్నిటికీ కూడా నిలబడి బాబా మీ నోటి గుండా వెలువడిన వచనాలే మాకు వేదవాక్యాలు, మేము వేరేది ఏది ఎరగం, అదే మాకు శాసనం. 23 అధ్యాయాలు అత్యంత అద్భుతంగా చెప్తాడు మేకల ఉదంతం. ఇంకా వేరే ధ్యాస లేదు ఆయనకి. ఆయన ఎప్పుడు ఎవరితో మాట్లాడినా మీరు ఆయన ఉపోద్ఘాతం తీసి చదవండి, అత్యంత అద్భుతంగా ఉంటుంది. మణిమ్మ సచ్చరిత్రలో దీక్షిత్ గారి ఉపోద్ఘాతం కూడా ఉంటుంది. మాటకు ముందు ఒక సాయి మహారాజు, మాటకు వెనకాల ఒక సాయి మహారాజు. సాయిని మహారాజు స్థితిలో ఉంచుకొని ఉంటారు. అందుకనే బాబా ఎప్పుడు కూడా తెల్లని కఫ్నీ వేసుకొని తలపాగా కట్టుకొని ఉండేటువంటి బాబా ఎక్కడైనా ఫకీర్ వేషంలోనో లేదా ఒక రౌతు వేషంలోనో ఇలా కనిపించే బాబా ఒక్క చోట మాత్రం 45 అధ్యాయం సాయి చరణ మహిమ అనే అధ్యాయం, ఆ అధ్యాయంలో మాత్రం ఆ ఒక్క చోట మాత్రం రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చొని కనపడతాడు. దీక్షితికి కొంచెం తడబాటు కలుగుతుంది కదా, ఆ నవనాథుల భక్తి అంత నాది లేదేమో, ఇంకా నేను కఠినంగా బాబా పట్ల ప్రేమ కలిగి ఉండాలేమో అన్న తడబాటు కలిగినప్పుడు అక్కడ అనంతరావు పాకడేకి అత్యంత అద్భుతమైన దర్శనం ఇస్తాడు బాబా. అక్కడ రత్న ఖచ్చిత సింహాసనంలో కాలిపై కాలేసుకొని సముద్రంలో కూర్చొని ఉంటాడు బాబా. అక్కడ ఒక్కచోటే బాబా అలా మహారాజు లాగా దర్శనమిస్తాడు. ఎందువల్ల దీక్షిత్ తన మనసులో మహారాజుగానే పెట్టుకొని ఉన్నాడుగా బాబాని. అతని సందేహం తీర్చడానికి అక్కడ మహారాజుగానే దర్శనం కొట్టుతాడు బాబా. అలా దీక్షిత్తు బాబా స్మరణ తప్ప వేరే లేదండి ఆయన. ఏ చిన్న కార్యం జరిగినా బాబా భలే చేశారు కదా, బాబా ఇది నా కోసం చేశారు కదా, బాబా అది నా కోసం చేశారు కదా, మహారాజు మహారాజు మహారాజు. అలా స్మరణలోనే ఉంటూ చివరి క్షణంలో కూడా హేమాద్రి పంత్ గారు ఆయన రైలు ఎక్కబోతూ ఉంటే రైల్వే స్టేషన్కి వస్తే రైల్వే స్టేషన్ నుంచి ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళేటట్టుకి దీక్షిత్ గారికి కాలి కుంటితనం ఉంది కదా, అంత స్పీడ్ నడవలేరు ఆయన. అలా నడవలేక ఒక 2 నిమిషాల ఆలస్యంగా ప్లాట్ఫామ్ మీదకి వస్తే ట్రైన్ కరెక్ట్ గా 2 నిమిషాల ఆలస్యంగా వీళ్ళు వచ్చే సమయానికే అక్కడ వచ్చి నిలబడితే ఆశ్చర్యపోతాడు, నా కోసం బాబా రైలును 2 నిమిషాలు లేటుగా తెప్పించారు కదా అని హేమాద్రి పంత్ గారితో పొంగిపోతూ బాబా లీలల్ని స్మరించుకుంటూ బాబా యొక్క మహాత్యాన్ని హేమాద్రి పంత్కి చెబుతూ అలా శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. అలవోకగా హేమాద్రి పంత్ ఇస్తారు అక్కడ, ఒక గురక లేదు, ఒక దగ్గు లేదు, ఏమీ లేదు, నాపై అలా వాలిపోయారు అని ఇస్తారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి స్థితిని కలిగించాడు కేవలం స్మరణ ద్వారా తరింపబడ్డాడు. చివరగా కూడా గురువుని లేదా విష్ణువుని స్మరించుకుంటూ శరీరాన్ని వదిలిపెట్టాడు.
స్మరణ వల్ల ఉండే ఉపయోగం అదే, భజన వల్ల ఉండే ఉపయోగం అదే, శ్రవణం వల్ల ఉండే ఉపయోగం అదే. దేనికి దానికే ఏ ఒక్కటి పట్టుకున్నా తరింపబడతామండి. ఇదే గొప్ప, అది గొప్ప కాదని లేదు. శ్రవణం యొక్క గొప్పతనాన్ని చాటడానికే కదా బాబా శరీర అవసాన దశ వచ్చినప్పుడు రామ విజయాన్ని వజే చేత చదివించుకొని మరీ విన్నారు. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. వీటిలో ఏ ఒక్కటి పట్టుకున్నా చాలు, మనం ముందుకెళ్ళిపోతాం. అలా విష్ణు స్మరణ ద్వారా తరింపబడ్డ వాళ్ళల్లో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. చాలా మంది ఉన్నారండి బాబా దగ్గర. నేను ముందే చెప్పా మీకు, చాలా మంది ఉన్నారు. కానీ నేను ఒక్కొక్క దానికి ఒకరిద్దరిని మాత్రమే ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటూ వెళ్తాను. నెక్స్ట్ చరణ సేవ అత్యంత అద్భుతమైనది. సచ్చరిత్రలోనే అత్యంత అద్భుతమైనది చరణ సేవ. చరణ సేవ ద్వారా తరింపబడ్డ వాళ్ళు బాబా దగ్గర ప్రతిదానికి ఉన్నారండి. చరణ సేవ ద్వారా తరింపబడ్డ వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళల్లో అత్యంత ముఖ్యుడు, బాబాకు అత్యంత ప్రియతముడు, మిగతా వాళ్ళకి అంతగా నచ్చని వాడు, బాబాకు మాత్రమే నచ్చిన వాడు బాగోజీ షిండే. 7వ అధ్యాయంలో అత్యంత అద్భుతంగా 9వ అధ్యాయంలో ఆయన గురించి ఇస్తారు. అత్యంత అద్భుతంగా ఇస్తారు. పూర్వజన్మలో ఏదో మహాపాపం చేశాడు, అందువల్ల మహారోగమైన కుష్ఠరోగ వ్యాధి ఆయనని ఆక్రమించింది. వెంకటరత్నం గారు మ్యూట్ పెట్టుకోండి అమ్మా, నాకు డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ కుష్ఠరోగం కూడా ఎలా ఉంది, శరీరం అంతా కుష్ఠ వ్యాధి నిండిపోయింది, కురుపులు వచ్చేసాయి, అందులో నుంచి చీము గారుతుంది, వాసన ఆయన దగ్గరికి వస్తుంటేనే దుర్గంధం వస్తుంది, ముక్కు ఊడిపోయింది, వేళ్ళన్నీ పోయాయి, ఈ వేళ్ళు కూడా సగం పైన తినేసి ఉన్నాయి. అంటే ఇలా ఉంది, చూపిస్తున్నాను. ఇలా ఉంది, మనం చూసి ఉంటాం కుష్ఠరోగిష్ఠులు, చూడని వాళ్ళు ఎవరు లేరు. అంత దుర్గంధ భూయిష్టంగా ఉన్నాడు. పక్కన వాళ్ళు కూడా, అంటే ఆ దుర్గంధాన్ని చూశారు కాబట్టే ఏమాత్రి పంతి కూడా రాయగలిగారు. ఎవరు ఆయన్ని పెద్దగా ఇష్టపడడం లేదు, ఇంట్లో వాళ్ళు కూడా బయటికి తరిమేశారు. అలాంటి పరిస్థితుల్లో బాబా ఒక్కడే ఆయన్ని ప్రేమ పూరితంగా తన దగ్గరికి తీసుకున్నాడు. ఆయన కోసమా అన్నట్టుగా. మనకు తెలియదండి బాబా చర్యలు అనంతమైనవి, అగ్రాహ్యమైనవి, మనకు అర్థం కావు, అంతుపట్టవు. ఏమాద్రి పంత అదే ఇస్తాడు, మనకు అర్థం కావు, అంతుపట్టవు. అగమ్యమైన హరిలీలలో హరికే తప్ప ఎవరికీ అర్థం కావు, అంతుపట్టవు అంటాడు ఏమాద్రి పంత. ఆయన కోసమా అన్నట్టు, ఆయనకి తన చరణ సేవ భాగ్యాన్ని ప్రసాదించాలిగా అన్నట్టు బాబా ఒక ధనత్రయోదశి రోజు కొలివిలో చేయి పెట్టేస్తాడు. తునిలో చేయి పెట్టి కొలివిలో పడ్డ బిడ్డని కాపాడుతాడు. దాదాపు 1910లో జరిగిందండి అది. 8 ఏళ్ల పాటు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 8 సంవత్సరాల పాటు బాగోజీ షిండేకి తన చరణ సేవ భాగ్యాన్ని బాబానే ప్రసాదించాడు. డాక్టర్ వచ్చాడు, నానాసాహెబ్ చంద్రశేఖర్ పరమానంద్ అనే డాక్టర్ని తీసుకొని వచ్చాడు. ఆయన వైద్యానికి ఎంతో మందులు మాకులు తీసుకొని వచ్చాడు. కానీ ఎవరినీ తన దగ్గరికి రానిలేదు. తనకి ఎంతో ఇష్టడు. ఎందుకు ఇష్టడయ్యాడో తెలుసా బాగోజీ షిండే? అది కూడా మీకు చెప్తాను, ఆ రహస్యం కూడా చెప్తాను. బాగోజీ షిండే బాబా దగ్గరికి వచ్చాక బాబా సేవ చేసుకుంటూ ఉంటే ఆయనకి చాలా ఇష్టడయ్యి, బాబా ఒక రోజు అతని చుబుకం పట్టుకొని అడుగుతాడు, నీకేదైనా చేస్తాను, నీకు ఏం కావాలో కోరుకోమని అడుగుతాడండి చుబుకం పట్టుకొని. అలా 2-3 అడుగుతాడు బాబా. రేగేని అడుగుతాడు, పురందరేని అడుగుతాడు, అట్లాగే మన బాగోజీ షిండేని కూడా చుబుకం పట్టుకొని అడుగుతాడు. నీకేమైనా కావాలా చెప్పు, నేను చేస్తాను అంటాడు. నాకేం వద్దు బాబా అంటాడు. సరే, ఇంత రోగంతో బాధపడుతున్నావు కదా, ఈ రోగాన్నన్నా నయం చేసేసేదా అని అడుగుతాడు. వద్దు బాబా, ఇది నా పూర్వ కర్మానుసారం వచ్చింది, నాకు అర్థమైంది, దీన్ని అనుభవించేస్తాను అంటాడు. మరి నీకేదో ఒకటి నాకు ఇవ్వాలని ఉంది, నీకేం కావాలో కోరు 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 అని అడిగితే ఒకటే మాట అడుగుతాడండి బాగోజీ షిండే. బాబా అంటే ఆ ఒక్క విషయంతో మనకు 2 విషయాలు అర్థమవుతాయి. బాబా, నేను ఎప్పుడు రావాలన్నా ద్వారకామాయిలో నాకు ఎవ్వరు అడ్డం పెట్టకూడదు. నేను ఎప్పుడు కలుసుకోవాలంటే, ఎప్పుడు చూడాలంటే అప్పుడు ఈ ద్వారకామాయికి వచ్చేటట్టు ఆ వరాన్ని ఒక్కటి ప్రసాదించమంటారు. అంటే నీ సన్నిధిని నాకు ప్రసాదించు చాలు అని కోరుకుంటాడండి. ఎంత గొప్ప వరం అంటే, అక్కడ రానివ్వడం లేదు అన్న విషయం కూడా మనకు అర్థం కావాలి. ఆయనకి ఎవరో అడ్డం పెడుతుండబట్టే ఆ వరం అడిగాడు, అది కూడా మనం అర్థం చేసుకోవాలి అక్కడ. అటువంటి బాగోజీ షిండేకి అంత అద్భుతమైన మహాభాగ్యం అందువల్ల కలిగించారు.
అందుకే బాబా ఒక మాట చెప్తాడు, ఏ కోరికలు లేకుండా నిష్కామంగా నన్ను భజించేవారే నాకు ప్రీతి పాత్రులు. అత్యంత అద్భుతమైన మాట సచ్చరిత్ర. ఏ కోరిక ఉండకూడదు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు. నిష్కామంగా ఉంటే చాలు, ఆయనకి మనం ఇష్టం అయిపోతుంది. అందువల్ల బాగోజీ షిండే ఇష్టడయ్యారు. ఆ కాలిన గాయం ఒక 10-15 రోజులకి మానిపోయినా రోజు ఆయన వెన్నుపూస తేవడం, రోజు రోజు కట్టిప్పడం, రోజు వెన్నుపూస్తారు. కాలింది కుడి చెయ్యి ఒక్కటేనండి. 2 చేతులకి మర్దన, 2 కాళ్ళకి మర్దన. కాళ్ళు జాపుకొని కూర్చునేవాడు. ఎంత అద్భుతమైన తన సేవా భాగ్యాన్ని కలిగించాడు. అసలు ఎవరు కనీసం బొట్టు పెట్టడానికి కూడా బాబాని తాకితే ఒప్పుకునేవాడు కాదు బాబా. మనకు ఒక అధ్యాయంలో అది కూడా చెప్తారు కదా. 11వ అధ్యాయంలో వస్తుంది కదా, పండిట్ త్రిపుండ్రాలు గీసేటట్టుకి కేల్కర్ అడుగుతాడు కదా, ఆయన త్రిపుండ్రాలు మాత్రం నీకు ఎలా ఇష్టమయ్యాయి అని అడుగుతాడు కదా. అలా బొట్టు పెట్టడానికి కూడా సాహసించే వాళ్ళు కాదండి బాబాని తాకడానికి. పాద పూజ కూడా బాబా ఒప్పుకుంటేనే పాదాల మీద అంత అభిషేకం, లేకపోతే అది కూడా లేదండి. అటువంటి ఆయన బాగోజీ షిండే దగ్గర 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చేసి కూర్చునేవారండి రోజు. ఏమిటా ప్రేమ? అందుకే బాబా 3వ అధ్యాయంలో చెప్తాడు, పండితులు ప్రజ్ఞావంతులు కటపటాది శబ్దాలతో వాద వివాదాలు చేసేవారు వారి జోలికి వెళ్ళకండి. శ్రీహరి భక్తుల చేతులలో కీలు బొమ్మ. అమాయక భక్తుల కోసం తహతహలాడుతాడు. ఈ అధ్యాయంలో కూడా అదే వస్తుంది. ప్రేమకు అరువులు జాచే శ్రీహరి అంటాడు కేల్కర్. ప్రేమ కోసం వారి ఆధీనంలో ఉండి ప్రవర్తిస్తాడు. బాగోజీ షిండే ప్రేమకి కరిగిపోయాడు బాబా. 8 ఏళ్ల పాటు అతనికి సేవ చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించాడు. తద్వారా ఎంత కర్మలను తొలగించేశాడో, ఎన్ని జన్మలను తొలగించేశాడో బాబా మనకు తెలియదండి. అత్యంత అద్భుతమైన ఘట్టం అది. నాకు చాలా నచ్చిన ఘట్టం బాగోజీ షిండే బాబా సేవ చేసుకునే ఘట్టం. అలాగే ఇంకా 2 ఉన్నారు బాబా సేవ ఈ విధంగా చేసుకున్న వాళ్ళు. ఒకరు అన్నా చించినేకర్, ఇంకొకరు వేణీబాయి. ఆ తల్లికి కూడా బాబా ఈ సేవా భాగ్యం ద్వారానే ఉద్ధరించారు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా. ఎవరికి దేని ద్వారా ఉద్ధరించాలనేది గురువుకు మాత్రమే తెలుసండి. కొందరు శ్రవణం ద్వారా ఉద్ధరింపబడతారు, కొందరు భజన ద్వారా ఉద్ధరింపబడతారు, కొందరు నామస్మరణ ద్వారా ఉద్ధరింపబడతారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతో ఉద్ధరింపబడతారు. అలా అన్నా చించినీకరికి వేణీబాయికి కూడా తన సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించాడు బాబా. వాళ్ళు కూడా బాబా పాదాలు, బాబా చేతులు ఒత్తేవాళ్ళు. అలా ఒత్తుతూ ఉంటేనే కదా ఒకసారి గొడవ వచ్చింది. తల్లి బిడ్డలు అనుకుంటే పోలేదా అని బాబా ఎంత అద్భుతమైన తీర్మానం ఇచ్చాడు. ఇద్దరికీ ఇచ్చాడు కదా, ఆ తల్లికి ఇచ్చాడు, అన్నా చించినీకరికి ఇచ్చాడు. అటువంటి వేణీబాయి సేవలో ఎవరైనా వేలు పెడితే బాబా ఒప్పుకునేవాడు కాదండి. ఆ తల్లి ఒకరోజు పొట్ట మర్దన చేస్తుంటే, అమ్మా చిన్నగా చెయ్యకూడదా అన్నందుకే బాబా సటకా తీసుకొని ఆయన పొట్టలో పొడుచుకోవడం మొదలు పెట్టాడు. అక్కడ చెప్తారు, ఒకరు సేవ చేసేటప్పుడు ఆ సేవలో ఇంకొకరు ముక్కు దూర్చకూడదు. అది బాబాకి ఇష్టమైంది, వాళ్ళ చేత చెయ్యించుకుంటున్నాం. అలా సేవ ద్వారా తరించబడ్డ వాళ్ళు వీళ్ళు ముగ్గురు. ఒకరు బాగోజీ షిండే, ఒకరు అన్నా చించినేకర్. మనకు తెలుసు బాబా సేవలోనే తరించారు ఆ భార్యాభర్త ఇద్దరు కూడా. ఒక సంతానం ఉండి కూడా వాడికి నేను ఇవ్వట్లేదు, వాడిని చిరంజీవిగా చేస్తానని చెప్పి అన్నా చించినేకర్కి ఈ రోజుటికి చావడి మీద అన్నా చించినేకర్ కా చావడి అని రాయించుకుంది. చిరంజీవిని చేశాడు. ఎందుకంటే మన నాలుక మీద ఇంకా ఆయన నామం ఉండడమే చిరంజీవత్వం అంటే. వాళ్ళందరినీ మనం స్మరించుకోవడమే వాళ్ళందరూ చిరంజీవులు అనే దానికి గుర్తు. అంతేగాని బతికే ఉంటారని కాదు అర్థం చిరంజీవత్వం అంటే. సో ఆలోచించాలి. ఇలా చరణ సేవ ద్వారా తరింపబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నా వీళ్ళ ముగ్గురిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు బాబా ఉదంతలు. ఒకరు బాగోజీ షిండే, ఒకరు అన్నా చించినేకర్, ఒకరు వేణీబాయి. వీళ్ళ ముగ్గురిని ఆ సేవ ద్వారా ఉద్ధరించాడు బాబా. ఆ మార్గం ద్వారా తరింపజేశాడు బాబా. సో అయిపోయింది. ఇప్పుడు మనం 4 చెప్పుకున్నాం. ఒకటి శ్రవణము, ఒకటి కీర్తనము, ఒకటి విష్ణు స్మరణ, ఒకటి చరణ సేవ. నెక్స్ట్ అర్చన. అర్చనకు కూడా అత్యంత ప్రీతికరమైన 2 భక్తులు ఉన్నారు. వాళ్ళలో మొట్టమొదటి వారు మనకందరికి ప్రియపాత్రుడైన మేహుడు. అసలు బాబా దగ్గరికి ఎందుకు పోవాలా, ఆయన ఒక ముసల్మాన్ కదా, ఈయన ఎందుకు నన్ను పంపిస్తున్నాడు అనుకొని వచ్చిన అతను
ఎంతగా బాబాకు అంకితుడైపోయాడంటే సాయి శంకర, సాయి శంకర, సాయి శంకర, ఈ అర్చన తప్ప వేరే లేదు. బాబాని సాక్షాత్ శివుడిగా భావించి బిల్వదళాలు తీసుకొచ్చి అర్చించడము, గంగా నది, గోదావరి నది నీళ్లు తీసుకొచ్చి బాబాకి మకర సంక్రమణ రోజు అభిషేకం చేయాలని కోరుకోవడము, ఇలా అర్చనా పద్ధతి ద్వారానే ఒంటి కాలు మీద నిలబడి బాబాకి హారతి ఇవ్వడం, ఒంటి కాలు మీద నిలబడి జోగు హారతి ఇచ్చేవాడండి, సారీ మేహుడు హారతి ఇచ్చేవాడండి. ఇలా హారతిలు ఇవ్వడము, వీటి ద్వారానే మేహుడు తరించాడు బాబా దగ్గరికి వచ్చాక కొన్ని సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాలు. సాయి శంకర, సాయి శంకర, వేరే నామం లేదు, బిగ్గరగా చెప్పుకునేవాడు సాయి శంకర, సాయి శంకర. అర్చనా భక్తి ద్వారా తరించాడు. బాబాకు హారతి ఇచ్చేవాడు, బాబాకు పూజ చేసేవాడు. బాబా కోసం అనేసి కొన్ని కోసుల దూరం ప్రయాణం చేసి, 8 కోసుల దూరం ప్రయాణం చేసి వెళ్ళి బిల్వ దళాలు తెచ్చేవాడు. ఆ దళాలతో బాబాను పూజించుకునేవాడు, అర్చించుకునేవాడు. బాబా కూడా అతని ప్రేమను చూసి 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 అతనికి ఒక శంకరుణ్ణి కూడా తెచ్చిచ్చాడు. ఇంకా నన్ను వదిలిపెట్టరా, దీన్ని పూజించుకోరా అని చెప్పి ఒక శంకరుణ్ణి కూడా తెచ్చిచ్చారు. అదే మనం ఇప్పుడు గురుస్థానం దగ్గర చూస్తాం కదా, మేహుడికి బాబా ఇచ్చినటువంటి శివలింగమే అది. త్రిశూలం గీసి మరీ రేపు నీ ఇంటికి వస్తానని చెప్పి మరి అతని చేతికి ఆ శివలింగాన్ని ఇస్తాడు. సో అలా అర్చనా భక్తి ద్వారా తరింపబడ్డాడు మేహుడు. ఆయనకి ఎట్లాగో వివాహం లేదు, సంసారం లేదు. ముందు సాటే దగ్గర ఉన్నాడు, సాటే దగ్గరికి పంపించేది కూడా బాబానేనండి, అన్ని సాయినాథుడి స్ఫురణే, ప్రేరణే. ఆ తర్వాత సాటే నేను కాదు నా గురువుని ఆశ్రయించమని బాబా దగ్గరికి పంపించాడు. బాబా దగ్గరికి వచ్చింది మొదట్లో కొంచెం అటు ఇటు ఉన్న, ఆ తర్వాత నుంచి తన ఇష్టదైవమైన శంకరుడు సాయినాథుడే, సాయికి శంకరుడికి భేదం లేదు అని సాయి శంకర అన్న ఒక అర్చనా భక్తితో అక్కడే శరీరాన్ని వదిలేశాడు. బాబా ఎవరి కోసం ఏడవలేదండి. బాయిజామ్మ, అంతగా ప్రేమించిన బాయిజామ్మ కోసము ఏడవలేదు. ఇంకా చాలా మంది బాబా ఉన్నప్పుడే ముక్తారాం కావచ్చు, ముక్తారాం కాదులేండి, బాలారాం మాన్కర్ కావచ్చు, ఇలా కొంతమంది బాబా ఉన్నప్పుడే కూడా శరీరాన్ని వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరి కోసము కన్నీరు కార్చు, ఒక్క మేహుడి కోసం బాబా కన్నీరు కారుస్తారండి. అతని వెనకే పూలు చల్లుకుంటూ వెళ్తారండి, అతని కోసం ఏడుస్తారండి. ఎంత ప్రేమను సంపాదించుకున్నాడో ఆలోచించండి. ఒకవేళ అతని చివరి కోరిక అదయ్యి ఉండొచ్చు, నా కోసం ఎవరూ లేరు కదా అనుకుంటే, నీ కోసం నేను ఉన్నాను రా అని బాబా ఆ చర్య అక్కడ చేసి ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఎవరు లేకపోయినా ఒక చోట యమాద్రి పంతే చెప్తాడు, మనకి ఎవ్వరు లేరని, మనల్ని అందరూ వదిలివేసిన సాయిబాబా మనము వదిలివేయరు. అందరూ వదిలేయచ్చు మనల్ని, కానీ సాయినాథుడు మాత్రం మనల్ని ఎప్పటికీ వదిలేయరు. ఆ ఒక్క చర్య చూపించడానికే, మేహుడికి ఎవ్వరు లేరు కదండి, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ముళ్ళు లేరు, ఎవరు లేరు. ఆయన కోసం ఎవరు కన్నీరు కారుస్తారు? తన బిడ్డ కదా, తన బిడ్డ కోసం తల్లి కన్నీరు కార్చినట్టుగా అది మన బాబా ప్రేమ, అదే ఆయన ప్రేమ. అతని అవసాన కాలం ఆసన్నమవుతుందని తెలిసే అతన్ని ఉద్ధరించే ప్రయత్నంతో అతన్ని ముందు సాటే దగ్గర చేర్చి, ఆ తర్వాత తన దగ్గరికి తీసుకొచ్చుకొని అతన్ని అద్భుతంగా ఉద్ధరించి తన నామస్మరణలోనే ఉంచుకుని అతని శరీరాన్ని వదిలిపెట్టేటట్టు చేసి, ఆ శరీరాన్ని తీసుకెళ్తుంటే కూడా ఒక బిడ్డ కోసం తల్లి కన్నీరు పెట్టుకున్నట్టుగా బాబా కన్నీరు పెట్టుకుంటూ ఆ శవం వెనకాలే వెళ్ళారు. అటువంటి అద్భుతమైన స్థితిని జోగుకు ప్రసాదించాడండి. జోగు కూడా అలాగే అర్చనా భక్తి ద్వారానే తరించాడు. అర్చనా భక్తి ద్వారా తరించిన వాళ్ళలో గొప్ప వ్యక్తి ఎవరంటే మన జోగు అని వస్తుందండి, సారీ అండి, మన మేహుడే మొదలు, తర్వాత జోగు. వాళ్ళిద్దరిని చెప్పదలుచుకున్నాను కాబట్టి పేర్లు ముందుకు వెనక్కి వెళ్తున్నారు. మేహుడే ఫస్ట్. మనకు అక్కడ ఇస్తారు, ఎంత బాగా ఇస్తారో. ఆ బిల్వ దళాల కోసం ఆయన వెళ్ళడం అయితే ఏమి, బిల్వ దళాల కోసం ఆ నీళ్లు తీసుకురావడానికి ఆయన తెల్లవారితో కాలికి చెప్పులు కూడా లేకుండా, నా శంకరుడికి నేను నీళ్లు తేవాలి, నీళ్లు తెచ్చేటప్పుడు కూడా చెప్పులు వేసుకొని వెళ్ళకూడదని కోపర్గాం దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ గోదావరి నీళ్లు తీసుకొని మళ్ళీ దాన్ని నడుచుకుంటూ తీసుకొని వచ్చి బాబాకి అక్కడ పొయ్యాలని నీళ్లు పాటలు చేసి పెట్టి ఆయన్ని బతివులాడుకుని, నాకెందుకురా స్నానం అంటే, లేదు బాబా నేను చేయించాలి, నా శంకరుడు నువ్వే నువ్వే అని బతివులాడుకుని బాబాకు స్నానం చేయిస్తే మనందరికీ తెలుసు అది అద్భుతమైన ఘట్టం.
నా తలను మాత్రమే బాబా తడపమని చెప్తే తల మాత్రమే తడిచేటట్టుకి బాబా ఎవరన్న సత్యాన్ని ఇంకా అద్భుతంగా ఎరిగి ఆయన పట్ల అపరిమితమైన ప్రేమను పెంచుకున్న వ్యక్తి మన మేహుడు. ఆ విధంగా అర్చనా భక్తి ద్వారా భగవంతుడిని భక్తుడు ఎలా అర్చిస్తాడో అలాంటి అర్చనా భక్తి ద్వారా తరించిన వాడు మేహుడు. సాయి శంకర అన్న ఒక నామంతో తరించిన వాడు మేహుడు. ఆ తర్వాత చెప్పుకోవాలంటే మేహుడి తర్వాత ఆ స్థానానికి వచ్చినటువంటి జోగి. ప్రతినిత్యం బాబాని అడగడం, నైవేద్యం ఏం సిద్ధం చేసుకురావాలో అడగడం, నైవేద్యం సిద్ధం చేసుకురావడం, ప్రతినిత్యం జరిగే 3 హారతల్ని అద్భుతంగా నిర్వర్తించడం ద్వారా జోగు కూడా తరింపబడ్డాడు. జోగు కూడా అర్చనా భక్తి ద్వారానే తరింపబడ్డ వాళ్ళల్లో ఆయన కూడా. సో ఇలా అర్చనా భక్తికి వీళ్ళిద్దరిని చెప్పుకోవచ్చు మనం గొప్పగా. ఆ తర్వాత వందనం. మొన్ననే నేను చెప్పాను, వందనం అంటే నమస్కారం చేయడం కాదు, కృతజ్ఞత భావన కలిగి ఉండడం. అందుకని మద్రాసు భజన సమాజం ఉదంతల్లో అడుగుతాడు, ఇంతకు ముందు చేసిన వందనానికి ఇప్పుడు చేసిన నమస్కారానికి తేడా ఉందా అని అడుగుతాడు. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది బాబా అంటాడు మద్రాసు భజన సమాజం. అలాగే భగవంతుడు ఎవరు అనేది తెలియకుండా అటు వెళ్తూ ఇటు దండం పెడతాం, ఈయన భగవంతుడు అంటాం దండం పెట్టడానికి. ఆయన ఎవరన్న సత్యం తెలిసిన తర్వాత కృతజ్ఞతాపూర్వకంగా చేసే నమస్కారానికి చాలా తేడా ఉంటుంది. అటువంటి కృతజ్ఞతా భావాన్ని చూపించిన ఇద్దరు భక్తులే వందనం కిందకి వస్తారు. ఒక్కొక్క భక్తికి ఒకరిని ఇద్దరిని చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నానండి. మిగతా వాళ్ళు లేరా అని కాదు, బాబా నాకు స్ఫురింపు చేసినంత మేర మీకు తెలియజేస్తుంది. అలా వందనం ద్వారా తరించిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి బాబా పట్ల తన కృతజ్ఞతను తెలుపుకోవడానికి 1910లో బాబా జీవించి ఉండగానే, అప్పుడే బాబా దగ్గరికి భక్తులు వస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో క్షయరోగ పీడితుడయ్యి బాబా దగ్గరికి వస్తాడు భీమాజీపాటి. మనందరికీ తెలుసు. ఈ దొంగను ఎందుకు నాకు తీసుకొచ్చి నా మీద వేశారని అడుగుతాడు బాబా. వీడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి వేశారు అని ప్రశ్నిస్తాడు. ఈ దొంగను అని ప్రశ్నిస్తాడు బాబా. అయినా అతను నేను అనాథను బాబా, నన్ను మీరే కరుణించాలని పాదాలు పట్టుకోగానే అతనిపై కరుణను కురిపించి అతని పూర్వజన్మ చేసుకున్న పాపకర్మను లేదా అతని ప్రారంధాన్నో 2 స్వప్నాల ద్వారా తొలగించి, ఒకటికి 2 స్వప్నాలు, 2 స్వప్నాల ద్వారా తొలగించి అతన్ని స్వస్థుణ్ణి చేసి అతడు 2 నెలల పాటు బాబా దగ్గర ఉండి బాబా సేవని బాబాని అద్భుతంగా అర్థం చేసుకొని అవగాహన చేసుకుని బాబాకు కృతజ్ఞత తెలియచేసే విధంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. చాలా మంది ఇళ్లలో సాయి సత్య వ్రతాన్ని మొదలుపెట్టింది భీమాజీ పాటిల్ గారు. ఇప్పుడు మనం సాయి సత్య వ్రతం చేసుకోవడం పెద్ద గొప్ప కాదండి. అయినా ఇప్పుడు కూడా మన సత్యవ్రతం బదులు సాయి సత్య వ్రతం చేసేంత దమ్ము మన దగ్గర లేదు. కానీ అప్పుడు 1910లో బాబా స్వయంగా జీవించి ఉండగా ఒక మానవ మాతృని విగ్రహాన్నో పట్టాన్నో ఇంట్లో పెట్టుకొని సాయి సత్యవ్రతం అన్న పేరుతో చేస్తూ దానికి బంధువులన్నీ పిలిచి, ఎందుకు చేస్తున్నావయ్యా నువ్వు, ఈయన ఎవరని వాళ్ళు ప్రశ్నిస్తే, నాకు ఇట్లా క్షయరోగం వచ్చినప్పుడు అందరూ చేతులు ఎత్తేస్తే నా తండ్రి అయిన సాయినాథుడే నన్ను రక్షించాడు, దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ వ్రతం చేస్తున్నాను, మీరు కూడా ఆయన పాదాలు పట్టుకుంటే భవరోగాన్ని నివారిస్తాడు అని తెలియచేయడానికి, తన కృతజ్ఞతా భావాన్ని తెలియచేయడానికి వందనాపూర్వకంగా సాయి సత్య వ్రతాన్ని అప్పట్లోనే ఒక విప్లవం లాగా మొదలుపెట్టి చేసిన వ్యక్తి భీమాజీ పాటిల్. ఆయన వందనానికి అత్యంత అద్భుతంగా సరిపోతుంది. కృతజ్ఞతను తెలుపుకోవడమే వందనం. నమస్కరించామంటే మన కృతజ్ఞతను తెలుపుకోవడమే. అలా తన కృతజ్ఞతని ఇంత అద్భుతమైన విప్లవం ద్వారా తెలియచేశాడు భీమాజీ పాటిల్. బాగా గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ నేను ఎప్పుడు అందుకనే చెప్తుంటా, మనం ఎప్పుడు సచ్చరిత్రను చదువుతున్నా 120, 110 సంవత్సరాల కిందటికి వెళ్ళిపోవాలి. అలనాటి దేశ కాలమాన పరిస్థితులకి వెళ్ళిపోవాలి. 1910 అంటే ఇప్పుడు 2025, 125 సంవత్సరాల కింద ఒక మామూలు మానవ మాత్రుడిగా సాధు సత్పురుషుడిగా పేరొందిన ఒక వ్యక్తి పటాన్నో విగ్రహాన్నో పెట్టుకొని వ్రతం చేయగల దమ్ము, దాసగణ గారు రాసినటువంటి కథలను పెట్టుకొని 5 కథలు పెట్టి వ్రతాన్ని రచించుకొని వ్రతం చేయగల దమ్ము కలిగిన వాడు. తన కృతజ్ఞతని ఆ విధంగా తెలియజేసుకున్నాడు భీమాజీ పాటిల్. ఆ జన్మాంతం చేశాడు. ఆయన జీవించి ఉన్న రోజులు చేసి అద్భుతమైన స్థితిని పొందాడు. అది వందనా భక్తికి గొప్ప ఉదాహరణ భీమాజీ పాటిల్ గారు. నెక్స్ట్ ఇంకొకరున్నారు వందనా భక్తికి గొప్ప ఉదాహరణ, కృతజ్ఞత తెలుపుకున్న వ్యక్తులలో.
ఆయనే బాలాజీ పాటిల్ నేవాస్కర్. బాబా దగ్గర పెద్ద ఎక్కువ కాలం ఉండాలి, 1 సంవత్సరం 2 ఏళ్ళు ఉన్నారు. బాబాని దూరం నుంచి చూసేవాడు, కానీ బాబా లీలల్ని గమనించేవాడు. బాబా స్నానం చేసిన నీటిని వాటిని స్వీకరించేవాడు తాగడానికి కూడా. దూరం నుంచే బాబాని చూసుకుంటూ ఉండేవాడు, బాబాని చూసి ఆనందించేవాడు. బాబా తత్వాన్ని పట్టుకున్నాడు. బాబా చేతనే ఆయన భార్యలిద్దరు వస్తే బాబా నా ఇంటి ఆడపడుచులని చెప్పి వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి పంపించేవారండి. ఇంకెవరిని చెప్పాల నా ఇంటి ఆడపడుచులని బాబా, వాళ్ళిద్దరినే చెప్పాడు. ఎందుకు చెప్పారో నేను మీకు చెప్తాను, అది కూడా చెప్తాను. అలా బాబా దగ్గర ఉండి బాబాని ఎంత అద్భుతంగా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకొని, బాబా వల్లే నా జీవనం జరుగుతున్నది, ఆయన లేకపోతే నేను లేను అన్న సత్యాన్ని తెలుసుకొని, తద్వారా తాను పండించిన పంటనంతా, తన పొలంలో పండిన పంట అంతా, ఈ పంట పండిందంటే ఇది సాయినాథుడి కృపే, సాయినాథుడి దయే అని ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించుకోవడానికి వాటినంతా బస్తాల్లో వేసుకొని బండి కట్టుకొని, దాదాపు నేవాసా నుంచి షిరిడీకి 200-250 మైళ్ళ దూరం ఉంటుంది. బండి కట్టుకొని ప్రయాణం చేసి అక్కడికి వచ్చి ఆ ధాన్యాన్నంతా బాబా ముందు రాసిపోసి తన కృతజ్ఞతను తెలుపుకున్నాడు, తన వందనాన్ని తెలుపుకున్నాడు. అది వందనం అంటే. ఇదంతా బాబా వల్లే, నేను పండించింది ఏమీ లేదు, ఈ పంట మొత్తం ఆయన అనుగ్రహానికి ప్రతీక అన్న సత్యాన్ని తెలుసుకుని ఆయన దగ్గర తీసుకొచ్చి రాసిపోసారు. ఈ రోజుటికి కూడా మనం షిరిడీకి పోతే చూస్తున్నాం, ఒక గోధుమ బస్తా ఉంటుంది. ఆ గోధుమ బస్తా అక్కడ పెట్టడానికి కారణమైన వాడు బాలాజీ పాటిల్ నేవాస్కర్. అలా తన కృతజ్ఞత భావాన్ని చూపించుకున్నాడు. బాబాని ఎంతగా అవగాహన చేసుకున్నాడో మనందరికీ తెలుసు. పాము వస్తే కూడా, ఇంటి దొడ్లో పాము వస్తే కూడా మరణ భయాన్ని కూడా జయించిన వాళ్ళండి వాళ్ళందరూ కూడా. ఇంటికి దొడ్లో పాము వస్తే కూడా సాయే వచ్చాడని భావించాడు. అంతగా బాబా తత్వాన్ని అర్థం చేసుకున్నాడు. మళ్ళీ బాబా దగ్గర ఎక్కువ రోజులు కూర్చోలేదు, వినలేదు, చేయలేదు. ఎంత కావాలండి గ్రహించడానికి, 1 సెకండ్ చాలు. అంత సత్యాన్ని గ్రహించి సాయే వచ్చాడు. ఆ పాములో సాయి ఉన్నాడు కాదు, సాయే స్వయం వచ్చాడు. పాము సాయి కాక మరెవరు? ఒక గిన్నె నిండా పాలు తెచ్చి పెట్టి మరీ దగ్గర కాకుండా దూరం కాకుండా కూర్చొని, ఎందుకు బాబా బుస్బుస్సం అంటున్నావు, నాకైతే నువ్వు బాబా అని తెలుసు, వీళ్ళందరికీ అర్థం కాదు కదా, భయపిచ్చి బాక, ఇదిగో ఈ పాలు తాగి ప్రశాంతంగా వెళ్ళమని చెప్తాడు. అది వెళ్ళిపోతూ ఈయనకు కనిపించలేదని బాధపడతాడు. అయ్యో వెళ్ళేటప్పుడు నాకు ఎందుకు కనిపించకుండా వెళ్ళావు బాబా, నేను చూస్తుండగానే ఎట్టా వెళ్ళిపోయావు అని బాధపడతాడు. సో పంటనంతా తీసుకెళ్లి బాబా ముందు రాసిపోయడం ద్వారా తన కృతజ్ఞతని, తన వందనాన్ని తెలుపుకున్న అద్భుతమైన భక్తుడు బాలాజీ పాటిల్ నేవాస్కర్. ఆయన ఉన్నంత వరకు చేశారు, ఆయన తర్వాత కూడా కొడుకులు చేశారు. ఈ రోజుకి కూడా మనకి ఆయన గుర్తుగానే అక్కడ బియ్యం బస్తా ఉంటుంది. ప్రతి శ్రీరామనవమికి దాన్ని మారుస్తూ ఉంటారు. సో వందన భక్తికి వీళ్ళిద్దరిని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సఖ్యం, దాస్యం, ఆత్మ నివేదన. సఖ్యానికి మనకు బాగా గుర్తుకొచ్చేది శ్యామ. బాబాతో అద్భుతమైన ఫ్రెండ్షిప్ చేశాడండి శ్యామ. తాత్య ఒకరు, శ్యామ ఒకరు, వీళ్ళిద్దరు అద్భుతమైన ఫ్రెండ్షిప్ చేసిన వాడు. తాత్య మామగా భావించాడు కాబట్టి సఖ్యం కిందకి రాదు. శ్యామ సఖ్యం కిందకే వస్తుంది. స్నేహ భావం కలిగి ఉన్నాడు, బాబాతో చనువుగా ఏదైనా మాట్లాడగలిగి ఉన్నాడు, ఎవరినైనా బాబా దగ్గర తీసుకొచ్చి పరిచయం చేయగలిగి ఉన్నాడు, అందరికీ బాబా యొక్క కృపను పొందాలి అందరూ అన్న తాపత్రయం కలిగి ఉన్నాడు. కానీ బాబా మాటని ఏనాడు జవదాటని వాడు. ఏనాడు జవదాట్ల. వెళ్ళు అంటే వెళ్ళేవాడు, వద్దు అంటే కూర్చునేవాడు. మరదలకి బాగాలేకపోయినా బాబా వెళ్ళొద్దు అంటే ఇంట్లోనే గమ్ముగా పడుకున్నాడు. ఈ రోజు మీ ఇంటికే వాళ్ళని భోజనానికి తీసుకెళ్ళు అంటే మారు మాట్లాడేవాళ్ళు కాదు, భోజనానికి తీసుకెళ్లేవాడు. చిత్తలి 200 మైళ్ళు. మిరీకర్ కూడా అనుకుంటాడు అంత దూరం పాపం శ్యామ ఎందుకు రావడము, వృధాశ్రమ అని. కానీ బాబా వెళ్ళు అన్నాడు. బాబా నేను వెళ్ళి అక్కడ చేసేదే ఉంది, నాకేం పని లేదు కదా, ప్రశ్నించనే లేదండి. నేను వస్తున్నాను అన్నాడు మిరీకర్తో. మిరీకర్ వద్దన్నాడు. మళ్ళీ బాబాతో వచ్చి చెప్పాడు. మళ్ళీ మిరీకర్ రమ్మన్నాడు. ఇందాక నేను వస్తాను బాబా వెళ్ళమంటే మీరు వద్దన్నారు, ఇప్పుడు రమ్మంటున్నారు, మళ్ళీ బాబాని అడుగుతానని మళ్ళీ వెళ్ళాడు.
మరదల ఉదంతంలో కూడా రాత్రి వెళ్ళి పడుకున్నాడు, మళ్ళీ పొద్దున్నే కూడా బాబా దగ్గరికి వచ్చి వెళ్ళమంటావా బాబా అని అడిగి బాబాతో కోప్పడేవాడు, అవసరమైతే బాబాని తిట్టేవాడు. మనందరికీ తెలుసు ఆ 27 ఏళ్ల పాటు తన కోసం తిట్టలేదండి ఏ రోజు. నాకు డబ్బు ఇవ్వు, నాకు దశకం ఇవ్వు, మన తిట్లు అలా ఉంటాయి. నా కోరిక తీరకపోతే బాబాని తిడుతూ ఉంటా నేను. వాళ్ళు అలా కాదు. అందుకనే బాబా ఒక మాట చెప్తాడు శ్యామాని, నువ్వు ముక్కు పచ్చలారని పసిబాలుడివి అంటాడు. ఆయన బుగ్గగిల్లి ముద్దు పెట్టుకుంటాడు బాబా. ఎందుకు బుగ్గగిల్లాడు? ఆ 27 ఏళ్ల సంతానం లేని తల్లి కోసం ఇతను పడుతున్న తాపత్రయాన్ని చూసి బుగ్గగిల్లి ముద్దు పెట్టుకుంటాడు. నాకు బుగ్గగిల్లే భగవంతుడు వద్దు, తీపి తీపి మిఠాయిలే కావాలని అడుగుతాడు శ్యామ కూడా. హాజీ సిద్కే ఫాల్కే ఉదంతంలో ముక్కు పచ్చలారని పసిబాలుడివి అంటాడు. 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఆయన పడు. అంతగా బాబాతో ఫ్రెండ్షిప్ చేశాడు. 5 రూపాయల ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి బాబా సేవ తప్ప వేరే ధ్యాస లేకుండా తయారయ్యింది. సఖ్యభక్తికి గొప్ప ఉదాహరణ మన శ్యామ. గొప్ప ఉదాహరణ శ్యామ. సో ఆ 27 ఏళ్ళు సంతానం లేని తల్లికి కూడా చెప్తాడు కదా. ఆయన ఇప్పుడు చెప్పాడు, 12 నెలలు నీకు పుట్టాలి, లేదా ఈ టెంకాయ ఆయన నెత్తిన పగలు కొడతాను, ఆయన ఇక్కడి నుంచి తరిమేస్తాను, ఆయన భగవంతుడు చేసిందే మేము అంటారు. అంటే సఖ్యభావం, స్నేహభావం, స్నేహభావం. సో అటువంటి స్నేహభావాన్ని కలిగి ఉన్నాడు. అందువల్లే సఖ్యానికి గొప్పగా మనం చెప్పుకోవాలంటే శ్యామాని చెప్పుకోవచ్చు, తాత్యాన్ని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దాస్య భక్తి. దాస్య భక్తికి మనకు గుర్తొచ్చేది అత్యంత అద్భుతంగా మహల్సాపతి గారు. బాబా వచ్చారు షిరిడీకి, బాబా యొక్క వైరాగ్యాన్ని చూసి ఆయనకు ఆకర్షితుడైపోయాడు అంతే. ఇక్కడ ఆ మాట ఇస్తాడు, బాబా యొక్క వైరాగ్యాన్ని చూసి ఆయనకు ఆకర్షితుడైపోయాడు. ఇంకా అప్పటి నుంచి బాబాని అంటి పెట్టుకొని ఉన్నాడండి. అప్పటి నుంచి బాబాని అంటి పెట్టుకొని ఉన్నాడు. బాబా 20-21 ఏళ్లకు షిరిడీకి వచ్చేటట్టుకి మహల్సాపతి గారికి వివాహం అయిపోయి సంతానం కూడా ఉన్నారు. సో అప్పటి నుంచి బాబాకు దాస్య భక్తితోనే ఉన్నాడు. బాబా దగ్గరే రాత్రులు, బాబా మసీదులో ఉండడం మొదలుపెట్టినప్పటి నుంచి తన ఇంట్లో ఉన్న ఒక్క నులక మంచాన్ని కూడా వదిలిపెట్టి, ఆ సుఖాన్ని కూడా వదిలిపెట్టి బాబా దగ్గరే వచ్చి పడుకునేవాడు. రాత్రంతా బాబాతోనే ముచ్చటించేవాడు. పొద్దున 5 ఇళ్లకో 8 ఇళ్లకో వెళ్ళి ఆయన కూడా భిక్షాటన చేసేవాడు బాబా రాక మునుపు నుంచే. ఆ భిక్షాటన చేసి దొరికిన దాన్ని భార్యకిచ్చి ఆ ఆ ఖండోబా మందిరానికి వెళ్ళి పూజ చేసేసి వచ్చి బాబా ఎదురుగుండా కూర్చొని ఉండేవాడు అంతే. దీక్షిత్ ఇస్తారు తన ఉపోద్ఘాతంలో. మహల్సాపతి పక్కన కూర్చుంటే శాంతి, బోధ రెండూ లభించేవి అని ఇస్తాడు. అద్భుతమైన మాట. ఆయన దగ్గర కూర్చోగానే శాంతి లభించేదట, బోధ కూడా లభించేది. సో అలా దాస్య భక్తికి ప్రతీక ఎవరంటే మహల్సాపతి. బాబా చెప్పాడు, బాబా వచ్చిన కొత్తల్లోనే, బాబా నిర్యాణానికి 32-36 ఏళ్ల ముందరే, నేను 3 రోజుల పాటు ఆ ప్రాణాన్ని సహస్రాలలో నిలుపుతున్నాను. 3 రోజుల తర్వాత వస్తే వస్తా, రాకపోతే అదిగో అక్కడ 2 పతాకాలు పెట్టి నన్ను కూర్చోమని చెప్పి వేలు చూపిస్తూ వాలిపోతూ ఉంటే బాబా ఎక్కడ కిందకి ఒరిగిపోతారో అని తన తొడని అడ్డం పెట్టి తన తొడ మీద బాబాని పడుకోబెట్టుకుంటాడు. 3 రోజులు బాబా చెప్పాడు కదా, అది దాస్యం అంటే. ఇంకా అక్కడి నుంచి కదలకూడదు మనం. 3 రోజులు టైం చెప్పాడు కదా, 3 రోజుల్లో వస్తాడు బాబా, ఖచ్చితంగా వస్తాడు. ఎంతమంది అడ్డం చెప్పారు, ఆయన ఎలా ఉంటాడని, ఇట్లా ఉంటాడు బక్క చిక్కిపోయి. ఎంతమంది వచ్చి చెప్పారు, డాక్టర్లు వచ్చి చూశారు, చనిపోయాడని ప్రకటించేశారు బాబా, అయినా లేదు, కదల్చడానికి లేదు. ఆ 3 రోజులు అన్నపానీయాలు లేవు, స్నాన సంధ్యాదులు లేవు, అసలు కనీసం 1కి 2కి కూడా వెళ్ళలేదు. ఇంద్రియాలని ఎలా అదుపు చేసుకున్నాడో, అంత దీక్షా తత్పరుడిగా ఎలా ఉన్నాడో, వేరే ధ్యాస లేకుండా బాబాని తన ఒళ్ళోనే పెట్టుకొని అటు ఇటు కూడా జరగకుండా 3 రోజుల పాటు కూర్చొని ఉన్నాడండి. పాట కూడా ఉంది కదా, ఎట్లా కూర్చున్నాడు భక్త మహల్సాపతి, అలా కూర్చున్నాడు. అది దాస్య భక్తి. ఆయన వస్తానన్నాడు, వస్తాడు, నాకు వేరే అవసరం లేదు. లాస్ట్ కి 3వ రోజు ఇంక వాళ్ళ కార్యక్రమాలు మొదలు పెట్టేస్తున్నారు. బాబా చెప్పాడు కదా అక్కడ పూడ్చమని, రెడీ చేస్తున్నారు. ఆయన పూడ్చే ముందు నన్ను పూడ్చండి అని అన్నాడు, ఒకటే మాట. నన్ను ముందు ఆ గోతిలో వేసి తర్వాత బాబాని పూడ్చమన్నాడు. ఆ ధైర్యం వాళ్ళు చేయలేకపోయారు, ఆయనకు అడ్డం చెప్పలేకపోయారు. అందరూ అలా స్టన్ అయిపోయి నిలబడి ఊరి వారందరూ చూస్తూ ఉంటే తన భక్తుడి మాట నిలబెట్టడం కోసం
తన భక్తుడి దీక్షని అందరికి చూపించడానికి చేశాడు కదా బాబా ఆ చర్య. అతని మాటని నిలబెట్టడం కోసమా అన్నట్టుగా మళ్ళీ ఆ శరీరంలోకి తేజస్సుని తెచ్చుకొని ఆయన వెళ్ళింది ఎక్కడండి, అక్కడ ఉండి అంతా నాటకం చూస్తున్నాడు కదా, 3 రోజుల నుంచి జరిగేదంతా చూస్తూ ఉన్నాడు. అలా చిన్నగా కదలిక వచ్చి ఆ శరీరం మళ్ళీ తేజవంతం అవుతుంది. అప్పుడు ఒక్కసారి ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు కూడా చిందించుకుంటారు. ఎన్నో సార్లు బాబా అలిగి షిరిడి వదిలి వెళ్ళిపోయేవారండి. నీమ్గాం తట్టో రెహతా తట్టో వెళ్ళిపోయేవారు. వచ్చిన కొత్తల్లో, షిరిడికి వచ్చిన కొత్తల్లో, మసీదులో ఉండడానికి ముందు, మసీదుకి వచ్చిన కొత్తల్లో కూడా వెళ్ళిపోతే మన మహల్సాపతి గారే వెళ్ళేవారు. ఒకసారి ఆయన ఎక్కడికో మహల్సా పురాణం చెప్పడానికి వెళ్ళారు. వెళ్ళి వచ్చేటటికి ఎప్పుడు వస్తూ ఉన్నా ముందు ద్వారకామాయికి వెళ్ళి బాబాని దర్శించుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళేటప్పుడు కూడా ద్వారకామాయికి వెళ్ళాల్సింది. అలా వెళ్ళి చూస్తే బాబా లేరు. అక్కడ వాళ్ళని ప్రశ్నిస్తే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు పోవయ్యా అన్నారు. నేరుగా ఇంటికి వెళ్ళి భార్య దగ్గర ఆ పుస్తకాన్ని ఇచ్చి, మహల్సా పురాణాన్ని ఇచ్చి, బాబాని తీసుకొని వస్తే నేను వస్తా, లేకపోతే రాను, నా గురించి ఎదురు చూడబాకు అని ఆ తల్లితో ఒక మాట చెప్పేసి, ఇల్లాలికి చెప్పాలి కదండి, వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయి చూస్తే బాబా ఎక్కడో చిట్టడుగులో కూర్చొని ఉంటే ఈయన దగ్గరికి పోతుంటే బాబా రాళ్ళు విసిరుతాడు ఇతనిపై. వెళ్ళిపో, ఎందుకు వచ్చావు, నన్ను తీసుకోబాక, వెళ్ళిపో వెళ్ళిపో అని రాళ్ళు విసిరితే బాబా కొడుతూ ఉంటే పద్మాసనం వేసుకొని అక్కడే తిష్టగా కూర్చున్నాడండి. నువ్వు వస్తే నేను వెళ్తాను బాబా. ఒక రకంగా బాబా షిరిడీలో నిలబడిపోవడానికి కారణం మన మహల్సాపతి గారు. అతని ప్రేమకు కరిగిపోయి వచ్చేసేవాడు బాబా. జవహర్ అలీతో వెళ్ళినప్పుడు కూడా మహల్సాపతి గారే వెళ్ళి అందరినీ తీసుకుపోయి ఆ జవహర్ అలీని ఒప్పించి బాబాని తీసుకొని వస్తాడు. చాలా అద్భుతమైన క్యారెక్టర్ మహల్సాపతి గారు. సరే బాబా ఉన్నంత వరకు సరే. తర్వాత బాబా చావడిలో నిద్రించడం మొదలు పెట్టారు. ఒక 30 ఏళ్ళు 30 ఏళ్ల పైనే మసీదులో నివసించి తర్వాత చావడిలో కూడా ఒకరోజు చావడిలో, ఒకరోజు ద్వారకామాయిలో నిద్రించడం మొదలు పెట్టారు. చావడికి మాత్రం మహల్సాపతిని రానివ్వలేదు. అక్కడ ఒక దుప్పటి మీద ఒక దుప్పటి, ఒక దుప్పటి మీద ఒక దుప్పటి, 60-70 దుప్పట్లు పరుచుకొని బాబా ఒక్కరే పడుకునేవారు. తెర ఉండేది, తెరకి ఇటు పక్క కొంతమంది పడుకునేవాళ్ళు, అటు పక్క చిన్న గదిలో అబ్దుల్ బాబా ఖురాన్ చదువుకుంటూ ఉంటారు. సో ఈయన కూడా రోజు మార్చి రోజు ద్వారకామాయికి వచ్చి పడుకోవడం మొదలు పెట్టారు. తర్వాత అయిపోయింది, బాబా శరీరాన్ని వదిలేశారు. వదిలేసిన తర్వాత కూడా 2 ఏళ్ల పాటు ఉన్నారు మన మహల్సాపతి గారు. ఆ 2 ఏళ్ళు కూడా క్రమం తప్పకుండా, అది దాస్య భక్తి అంటే, క్రమం తప్పకుండా బాబా లేకపోయినా రోజు మార్చి రోజు ద్వారకామాయికి వచ్చేవారు. బాబా ఉన్నట్టుగానే భావించి ఆయన పాదాలు ఒత్తుతూ, లేదా బాబానే కనిపించేవాడేమో, మనకు తెలియదు ఆ రహస్యం, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో. పాదాలు ఒత్తుతూ బాబాతో ముచ్చటిస్తూ రాత్రంతా గడిపి పొద్దున్న లేసి వెళ్ళేవారు. అందువల్లే బాబా అతనికి ఎంత అద్భుతమైన స్థితిని ప్రసాదించారో తెలుసా అండి. అద్భుతమైన స్థితి అండి ఒక్కొక్కరిది కూడా. ఎంత అద్భుతమైన స్థితిని ప్రసాదించాడంటే బాబా, బాబా ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తించాల వాళ్ళందరూ. ఎంత అద్భుతమైన స్థితిని బాబా ప్రసాదించాడంటే తన మరణాన్ని తానే ముందుగా చెప్పాడు. నేను రేపు కాక ఎల్లుండి వెళ్ళిపోతానని కొడుకుతో చెప్పాడు. అంతవరకు ఎవరైనా చెయ్యొచ్చండి, తప్పులేదు. అది ఎవరికైనా కలుగుతుంది, కొంచెం భగవద్భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళకి కలుగుతుంది. కానీ అంతకు మించిన ఒక సీన్ ఉంది అక్కడ, అది మనం చెప్పుకోవాలి, పొంగిపోవాలి. బాబా మాత్రమే ఇవ్వగలిగింది అది. అయిపోయింది, ఎల్లుండి అన్నారు. అంత భజన కార్యక్రమం పెట్టారు. 2 రోజుల నుంచి భజన జరుగుతుంది. ఆ రోజు కూడా వచ్చేసింది, సాయంత్రం అయిపోతూ ఉంది, రాత్రి చీకటి పడుతుంది. కొడుక్కి సందేహం వచ్చింది మార్తాండికి. వెళ్ళి తండ్రిని అడిగాడు. అతను అంతకు మించిన జ్ఞానవంతుడండి. నానా ఈ రోజు వెళ్ళిపోతానన్నావే, ఏమైంది, వెళ్ళట్లేదు అని అడిగాడు. అప్పుడు మహల్సాపతి చెప్తాడండి, ఈ రోజు వద్దులేరా, రేపు పోతాను, రేపు ఖచ్చితంగా వెళ్తాను. ఏంటండి ఊరికి వెళ్ళడమా, రైలు ఎక్కడమా, విమానం ఎక్కడమా, స్కూటర్ ఎక్కడమా, ఈ రోజు కాదులేరా సినిమాకి పోవడమా, ఈ రోజు కాదులేరా రేపు పోతానను. శరీరాన్ని వదిలిపెట్టడం అండి. బాబా ఏ స్థితిని ప్రసాదించాడో చూడండి మహల్సాపతికి. మరణాన్ని కూడా వాయిదా వేయగలిగిన స్థితిని ప్రసాదించాడు. అప్పుడప్పుడు భీష్ముడికి ఇచ్చారంట, మనం విన్నాం అంతే, మనం చూడలే కళ్ళతో. ఇవన్నీ మన ముందు జరిగిన సంఘటనలు, మన ముందు తరం కాక ముందు తరం వాళ్ళల్లో జరిగిన సంఘటనలు ఇవన్నీ, 100 ఏళ్ల కిందట జరిగిన సంఘటనలు ఇవన్నీ.
సత్యాలు ఇవన్నీ. అట్లాగే మరోజు భజన వింటూ తన శరీరాన్ని అలా వదిలిపెట్టేస్తుంది. సో దాస్య భక్తికి గొప్ప ఉదాహరణ మన మహల్సాపతి గారు. సఖ్యం, దాస్యం, ఆత్మ నివేదన, ఇదొక్కటి చెప్పి ముగిస్తానండి. సమయం కూడా ఎక్కువైపోయింది, కానీ ఈ సబ్జెక్ట్ ముగిస్తే రేపు మళ్ళీ మనం ఆ అధ్యాయంలోకి వెళ్ళవచ్చు. ఆత్మ నివేదనానికి చాలా మంది ఉన్నారు బాబా దగ్గర భక్తులండి. నేను మళ్ళీ చెప్తున్నా, బాబా స్ఫురింపజేసినంత మేరకు చెప్పుకునే ప్రయత్నమే. ఆత్మ నివేదనకి గొప్ప ఉదాహరణ రాధాకృష్ణ. ఆ తల్లి 12-13 ఏళ్లప్పుడే వైదవ్యాన్ని పొందింది. ఒక వైరాగ్యంతో పండరీపురంలో ఉంటూ వచ్చింది. నానాసాహెబ్ చందోర్కర్ పండరీపురానికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు, పండరీపురంలో ఉన్నప్పుడు రాధాకృష్ణ ఆయన్ని కలిశారు. వాళ్ళు బంధువులు. నానాసాహెబ్ చందోర్కర్కి ఎవరు కలిసినా వాళ్ళని బాబా దగ్గరికి తీసుకురావడమే పని. అలా బాబా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ తల్లి కేవలం 2 చీరలు, ఒక కృష్ణుడి బొమ్మతో వచ్చింది బాబా దగ్గరికి. అలా ద్వారకామాయిలో ఉన్న బాబాని దర్శించింది. నా పండరీనాథుడు ఈయనే అని నిర్ణయించుకుంది. ఇంకా అక్కడే ఉండిపోయిందండి. అక్కడే ఉండిపోయింది. నానాసాహెబ్ చందోర్కర్ అడుగుతారు, అమ్మా పండరీపురం రా అమ్మా, అక్కడ నీ వస్తువులు ఉన్నాయి, ఏదో 4 చీరలు 2 గిన్నెలు అవి ఉన్నాయి, అవన్నీ తెచ్చుకుందు అన్నా కానీ ఆ తల్లి ఇంకా అక్కడి నుంచి కదలలేదండి. నాకు వద్దు బాబాయ్, నాకు అవసరం లేదు అవి అని చెప్పేసి. బాబా ఆ తల్లిని సాలలో ఉండమన్నాడు. సాలలో ఉంటూ వచ్చింది. తన సర్వస్వం బాబా కోసం అర్పించింది. తన చింత అంతా బాబాకి ఏం చేద్దాం, పండరీనాథుడికి జరిగినట్టు హారతులు ఎలా చేద్దాం, ఇంకోటి ఎలా చేద్దాం, ఆయన సాక్షాత్ పండరీనాథుడి. ఒక చోట ఇస్తాడండి, హేమాద్రి పంత్ గారే ఇస్తారు. ఆ తల్లి గురించి ఒక్క లైనే ఇస్తారు, ఎక్కువ ఇవ్వాల, ఎందుకనో మనకు తెలియదు. ఒక సామాన్య వ్యక్తులు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పట్టే కార్యక్రమాలన్నీ ఆ తల్లి కేవలం 9 ఏళ్లలో పూర్తి చేసిందని చెప్తారు. ఒక సంస్థాన్ లాగా తీర్చిదిద్ది చావడి ఉత్సవం మొదలు పెట్టించింది, హారతి ఉత్సవాలు మొదలు పెట్టించింది. బాబా స్మరణలోనే ఉండేది. 100 మందికి వంట చేయాలా, 100 మందికి చేసేది. బాగా తినగల తల్లి ఆ తల్లి. పుష్టిగా తిని బాగుండే ఆమె. బాబా డిస్ట్రిక్ట్ అని పెట్టాడు. రోజుకి ఒక్క రొట్టే పంపించేవాడు బాబా. ఆ ఒక్క రొట్టెతో బతకడం మొదలు పెట్టింది. రేగ రాస్తారు ఆ తల్లి గురించి. స్వామి శరణానంద రాస్తారు ఆ తల్లి గురించి, చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళిద్దరు రాసుంటారు. రేగ గారు చెప్తారు, పని అయిపోయిందా ఆ తల్లి కూర్చొని ఇంకా బాబా పాటలు కీర్తనలు పాడుకునేదట అత్యంత అద్భుతంగా. ఆమె గాత్రం అంత బాగుంటుంది. ఆ పాటలు వినడానికి సాల చుట్టూ అందరు చేరేవాళ్ళు. గమనించింది, ఇంకా అప్పటి నుంచి పాటలు పాడడం మానేసింది. సాయి నామ జపం చేసుకుంటూ తరించింది. సాయినామ జపం చేసుకుంటూ తరించింది. ఆ తల్లి స్థితి ఎంతగా తయారైందంటే, అక్కడ ద్వారకామాయిలో ఏం జరుగుతున్నా ఇక్కడ ఈ తల్లికి తెలిసిపోయేది. ఎంత గొప్ప స్థితో చూడండి. ఇది ఇంకో భక్తుడికి కూడా ప్రసాదించాడు బాబా, నూల్కర్ కు కూడా ప్రసాదించాడు. సో ద్వారకామాయిలో ఏం జరుగుతున్నా ఈ తల్లికి తెలిసిపోయేది. ఈ రోజు ఎంతమంది వస్తున్నారో ఈ తల్లికి తెలిసిపోతూ ఉండేది. అటువంటి అద్భుతమైన స్థితిని పొంది తన సర్వస్వాన్ని బాబా కోసమే, ఒక మగవాళ్ళు చేసే పనిని కూడా, పురందరే ఒకసారి పూల చెట్లు తెస్తాడు. అర్ధరాత్రి బాబా నిద్ర లేచి ఎండికి రాకమునిపే అర్ధరాత్రి అవన్నిటిని నాటాలని మగవాళ్ళతో సమానంగా ఆ తల్లి కూడా పనిచేసేది. ఆ తల్లి చేస్తూ అందరి చేత చేయించేది. ఇంకా వేరే ధ్యాస లేదు ఆ తల్లికి. సో ఆత్మ నివేదనకి గొప్ప ఉదాహరణ చెప్పుకోవాలంటే రాధాకృష్ణమాయి. అలా చేస్తున్నామని ఎందుకనో, ఎవరికి ఎక్కడైనా ఉంటాయి కదండి రాజకీయాలు. వాళ్ళందరూ ఏదో బాబా దగ్గర చాడీలు చెప్తూ ఉండేటట్టుకి, ఇంకా నీ ముఖం నాకు చూపించవద్దు అంటే 3 రోజుల పాటు సాయి నామ స్మరణలో ఉంటూ తన శరీరాన్ని వదిలిపెట్టేసింది ఆ తల్లి. శరీరం వదిలిన 3 రోజుల వరకు కూడా ఎవరికీ తెలియలేదండి. ఎవరు వెళ్ళి చూడలేదు. ఎవరిని అటువైపు పోనీలేదు బాబా. నీ ఇంద్రియ చాలకుడిని నేనే కదా. 3 రోజుల తర్వాత అప్పుడు వెళ్ళి చూసి తెలుసుకున్నారు, ఆ తల్లి శరీరాన్ని వదిలిపెట్టింది. ఇప్పుడు ఏదైతే అబ్దుల్ బాబా కుటీర్ ఉందో అదే ఒకప్పుడు శాల. శాల అంటే బడి. ఆ బడికి పంపేవాడు బాబా. చాలా మందిని పంపించాడు అక్కడికి. పురందరేని పంపించాడు, రేగేని పంపించాడు, స్వామి శరణానందని పంపించాడు. చాలా మంది వెళ్ళి అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నారు. అటువంటి ఆ తల్లి ఆత్మ నివేదనకి గొప్ప ఉదాహరణ.
ఒకప్పుడు నవవిధ భక్తులకి భాగవతంలో ఒక్కొక్కరిని ఉదాహరణగా చెప్తారు. ఇక్కడ బాబా దగ్గర ఒక్కొక్క దానికి చాలా మంది ఉదాహరణగా ఉన్నారు. ఒకరు కాదండి, చాలా మంది ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అయితే వీటన్నిటిలో ఒక ప్రప్రథమమైనది శ్రవణమే. శ్రవణం ద్వారానే, అందుకనే మాతృపంత చెప్తాడు, మనం కేవలం గురుకథా శ్రవణంతో ఈ భవసాగరాన్ని అవలీలగా కాళ్లకు తడి అంటకుండా దాటగలం. అందుకే బాబా కూడా శ్రవణానికే పెద్దపీట వేశాడు. అటువంటి శ్రవణ భక్తి ద్వారా మనం అందరం తరించాలని బాబా ప్రతి వారం కూడా మనకి ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని కలిగించి, నేననే కాదండి, ఎవరో ఒకరి చేత చెప్పించి అద్భుతంగా తన స్మరణలో, శ్రవణంలోనే స్మరణ దాగి ఉందండి. శ్రవణం చేస్తున్నంతసేపు మనకు తెలియకుండా మనం విష్ణు స్మరణలోనే ఉన్నట్టు లెక్క. తన స్మరణలో, తన భజనలో, తన ధ్యాసలో ఉంచుకుంటున్న సాయినాథుడికి ఇటువంటి అవకాశాన్ని కలిగించిన నరసింహరావు దంపతులకి, ఇలా పట్టి పట్టి చదవాలమ్మా అని నేర్పించిన రమేష్ అన్నకి, ఇంతసేపు ఓపికగా విన్న మీ అందరికీ కూడా వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిరామ్. సాయిరామ్ అమ్మ. సాయిరామ్ అందరికీ సాయిరామ్ అండి. ఇవాళ నవవిధ భక్తుల గురించి, దాంట్లో ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది మనం చెప్పుకున్నాం. నిజంగా మనం అంతా చాలా అదృష్టవంతులం బాబా దగ్గర రావడం. బాబా దగ్గర రావడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఆయన పర్మిషన్ ఉండాలి, ఆయన ఒక దయ ప్రేమ ఉంటే, ఆయనతో రుణానుబంధం ఉంటేనే వస్తాం. ఇది నానా సత్యేందర్ గారు, మన ఈయన పేరేంటి, కాకాసాహెబ్ దీక్షిత్, ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన పేరు నారాయణ ఆప్టే ఏదో ఉంది ఆయన పేరు. వీళ్ళు ముగ్గురు కూడా ఫ్రెండ్స్. వీళ్ళు ముగ్గురు కూడా ఫ్రెండ్స్. వాళ్ళ మధ్య అగ్రిమెంట్ ఏంటి, మనలో ముగ్గురులో ఎవరికి గురువు దొరికినా కూడా మన అందరం కూడా అది పంచుకోవాలి, పంచుకొని మనందరం కలిసి అక్కడికి వెళ్ళాలి అని ఒక అగ్రిమెంట్ ఉంది. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ రాగలిగాడు, కానీ ఆ నారాయణ ఆప్టే గారు రాలేకపోయారండి. కారణం ఏంటంటే బాబా స్టాంప్ ఉండాలి అక్కడ, అక్కడ ఆయన ముద్ర ఉండాలి. కాకాసాహెబ్ దీక్షిత్ కూడా ఎంత కలుపుతాడు బాబా, తీగలు పెట్టి లాగినట్లాగా, దారం పెట్టి లాగినట్లాగా ఆ లోను వాళ్ళకి రావడం, వాళ్ళిద్దరు ఊరికి సంభాషణ మాట్లాడుకోవడం, కుంటితనం అనడం, ఇవన్నీ కూడా ఏంటంటే బాబా యొక్క గొప్పతనాన్ని, బాబా మన మీద చూపించే ప్రేమని మనకి తెలియజేస్తుందండి. మనం ఇవాళ కూర్చున్నామంటే ఇక్కడ, అది బాబా యొక్క అనుగ్రహమే. బాబాని స్మరిస్తున్నామంటే అది బాబా యొక్క అనుగ్రహమే. అదేదో నేనేది చేసేస్తాను, నేనేదో పొడి చేస్తానో చాలా అజ్ఞానం, అమాయకత్వం. ఆయన మనల్ని తీసుకున్నాడు దగ్గరికి, మనల్ని చూస్తున్నాడు కాబట్టే మనం ఇలాగా ఉండగలుగుతున్నాం. మనకన్నీ నేర్పుతున్నాడు. నాన్న ఇగో ఈ 9 చాయిస్ ఉన్నాయి, 9లో ఒకటే నేను ఎంచుకోవాలి, అది 2 చేయి, 3 చేయి, ఎన్ని చేస్తావు చేయి, కానీ నువ్వు నన్ను చేరడం మాత్రం గ్యారంటీరా. అదే ఇందాక చెప్పుకున్నట్లాగా సచ్చరిత్రలో, లోకల్లో ఎవరైనా వదిలిపెట్టచ్చేమో, కానీ మా సాయిబాబా మాత్రం వదిలిపెట్టాడు అని చెప్తే ఆ మాట ఎంత ధైర్యాన్ని ఇచ్చేస్తుంది మనకి. లోకల్లో అందరూ కూడా, అందరూ ఉన్న ఒంటరి వాళ్ళండి. అందరూ ఉంటారు, చుట్టాలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, కొడుకులు కూతురు అందరూ ఉంటారు. కానీ వాడంతటా వాడు ఆలోచిస్తే ఒంటరి వాడు. కానీ మనం మాత్రం ఒంటరి వాళ్ళం కాదు. ఎందుకంటే మనకి బాబా ఉన్నాడు, మనతో బాబా ఉన్నాడు, మనలో బాబా ఉన్నాడు, మన చుట్టూ బాబా ఉన్నాడు అనేటువంటి ధైర్యం ఆఖరి వరకు కూడా మనని మేఘశ్యామని తీసుకెళ్ళిన వాడు నన్ను తీసుకెళ్ళా బాబా, మేఘశ్యామని తీసుకెళ్ళాడు, నన్ను కూడా తీసుకెళ్తాడనే ధైర్యం ఇస్తున్నాడు అక్కడ. అలాగే ప్రతి విషయంలోనూ కూడా మనకి ధైర్యం ఇస్తూ మనకి ముందుకు నడిపిస్తున్న బాబాకి శతకోటి వందనాలండి. ఆయన మన పైన చూపిస్తున్న ప్రేమకి అసలు ఏం చేయగలమండి, మనం ఏం చేయగలం? బాబాకి ఒక వందనం చేసి ఆయన మీద దృష్టి నిలిపి ఆయన పాదాలను పట్టుకుని తరించడం తప్ప. సాయినాథ్ మహారాజ్కి జై అండి. సాయిరామ్. సాయిరామ్. అమ్మ ఇంకెవరైనా చెప్తే 2 మాటలు చెప్పండి. 8:30 అయింది, ఇంకొక 5 నిమిషాల్లో ముగిద్దాం. ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. ఈ అధ్యాయంలో ఒక మాట చెప్తారు నరసింహారావు గారు. అమ్మా, 9లో ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా ప్రేమకు అరువులు జాసే, భక్తికి అరువులు జాచే శ్రీహరి ప్రసన్నుడవుతాడు. ఈ నవవిధ భక్తులలో ఏ ఒక్కటి పట్టుకున్నా చాలు, ఆయన మన ప్రేమ కోసం అరువులు చేస్తూ ఉన్నాడంట, భక్తి ప్రేమ కోసం.
ఆ అదే. భక్తికి అరువులు చాచే శ్రీహరి ప్రసన్నుడు అవుతాడు. బాబా ప్రసన్నుడు అవుతాడు అంటే అబ్బా ఒక్కటి పట్టుకున్నాడు రా, దీని ద్వారా వచ్చేస్తాడు నా దగ్గరికి అని. అవునమ్మా. ప్రేమ అటువంటిది. అవును. ఆయన ప్రేమించే ప్రేమ ముందు మన ప్రేమ అసలు ఎంత అని, ఆయన ఎంతగా మనని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన ఎంతగా మన తీర్చిదిద్దాలని ఎంత ప్రయత్నమో రాత్రింపవాళ్ళు. మనమేమో పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉండు బాబా ఒకసారి ఇవాళకి వదిలేసి రేపు చూద్దాంలే, ఉండు ఎల్లుండి చూద్దాంలే, మళ్ళీ శనివారం వస్తుంది అప్పుడు చూద్దాంలే, ఈ లోపల కొంచెం పనులు ఉన్నాయంట. ఒకరి పిచ్చివా, రేపు అనేది లేదురా అసలు, ఏమవుతుందో తెలియదు కదరా అని బాబా పాపం చాలా బాధపడుతుంటాడు. మన గురించి అంత బాధపడే వ్యక్తి ఒక్క బాబాయే. అందుకని సచరిత్రలు అంత బాగా చెప్పారు. ఎవరు వదిలేసినా బాబా మాత్రం వదిలేడు. తల్లి కాసేపు చెప్పి వదిలేస్తుంది, ఈ అమ్మ వీడితో పడే కంటే వాడు బతికేదో బతుకుతాడు. తల్లి వదిలేస్తాడు, అన్నదమ్ములు వదిలేస్తారు. కానీ లాస్ట్ వరకు కూడా మార్చాలి, మార్చి తీసుకెళ్ళాలి, అదొకటే బాబా యొక్క ఆబ్జెక్టివ్. దానికోసం బాబా ఎంత శ్రమ పడతాడండి మన గురించి. అసలు అసలు ఎవరికి అవసరం లేదండి, మనం బాబాకే అవసరం. మనం అలాంటి ప్రేమ గల తండ్రి మనకి దొరకడం అందే బా, నిజంగా తలుచుకుంటేనే ఒళ్ళంతా పులకరించిపోయి కళ్ళలోంచి నీళ్ళు రావాల్సిందే అండి. నిజంగా బాబా ఎంత దయామయుడు సాయిబాబా, నువ్వు నిజంగా ఎంత ప్రేమ మా మీద. అసలు ఏం చేస్తున్నావు అని బాబా, అసలు ఏం చేయగలం బాబా, అసలు మేము ప్రతిదానికి చేతులు ఎత్తేయడం తప్ప మాకు వేరే తెలియదే. కానీ నువ్వు మమ్మల్ని ఎలాగైనా ఉద్ధరించాలని ఎంత కంకణం కట్టుకున్నావు బాబా. సాయి బాబా, సాయిరామ. అమ్మా ఎవరైనా చెప్పండి అమ్మా, ఎవరైనా మాట్లాడమ్మా.